कार आप सबका पद्मावती ఛానల్ में స్నేహపూర్వక స్వాగత్ करती हूँ। మీ అందరికీ పద్మావతి కలెక్షన్స్లోన స్నేహపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానండి। ఇప్పటిలాగే మేము ముందుకి నేను డిజైనర్ సెట్స్ తీసుకొచ్చాను। ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదా, సో అందరు చెల్లెలు రెడీ అయిపోయింది మీ అన్నయ్యలతో ఏమేమి గిఫ్ట్ తీసుకోవాలని। ओके इवన్నీ अभी राखी आ रही है ना, तो सारी बहनों रेडी हो जाओ कि अपने भैया से क्या क्या लेंगी। अच्छा, ये जो है चोकर्स है, ये चोकर्स इस तरह की हैं कि यू नो जनरली फॉर टीनेज के लिए या न्यूली मैरिड के लिए या फिर यू नो उनका संतूर मॉम के लिए या फिर उनका सर्कल जो है डिपेंड करता है, यू नो उसके हिसाब से ये चीज़ें जो हैं, ये चोकर्स जो हैं बहुत ही खिल के बहुत ही उभर के आती हैं। और इस टाइप की चोकर्स जो है जनरली फैंसी साड़ीज़ या आपकी जो है पार्टी वेयर ड्रेसेस हैं उस पर भी बहुत अच्छे से जेल करती है। तो ఇవేంటంటే జనరల్గా ఇప్పుడు ఈ చోకర్స్ ఏంటంటే మీకు టీనేజ్ గర్ల్స్కి కాకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లేదా సంతూర్ మామ్స్ ఉంటారు కదా వాళ్ళకి, కాకపోతే మీ కమ్యూనిటీ మీ సర్కిల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి కూడా ఇది చాలా బాగుంటుందండి। చాలా చాలా బాగుంటాయి ఈ సెట్స్, వెరీ రీజనబుల్ ప్రైస్ అండి। ఇంకొకటి ఏంటంటే మీకు ఇవేంటంటే కొంచెము డిజైనర్ సెట్స్, సో మీరు రాఖీకి మీ అన్నయ్యతో కూడా మీరు చెప్పుకోవచ్చు కావాలి అని ఇలాంటివి। సో హరియా, तो चलिए आपका ज़्यादा टाइम वेस्ट ना करते हुए हर बार की तरह जो है क्विक रिव्यू कि मैं इसमें क्या क्या चोकर्स दिखाने वाली हूँ और उनकी प्राइसिंग क्या है। बट बिफोर दैट प्लीज़ सब्सक्राइब शेयर అండ్ లైక్ మై ఛానల్। ఎప్పటిలాగే మీ టైం వేస్ట్ కాకుండా నేను ఇందులో ఈ వీడియోలో ఏమేమి చూపించబోతున్నాను ఆ సెట్స్ క్విక్ రివ్యూ అండి। కానీ ఈ వీడియోలో వెళ్ళక ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి నా ఛానల్ని, ఓకేనా। సో ఎప్పటిలాగే చూసేద్దామా మనకి ప్రైసెస్ తోటి ఎంత ఉన్నాయి అని, ఓకేనా। సో చలో మీ ముందుకు ఫస్ట్ సెట్ ప్రైస్ ఏమో 900 రూపీస్ అండి। దీని ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి, అమ్మో ఎక్కడ పెట్టి చూపించినో నాకు కొంచెం డైలమాలో ఉంది। ఎస్ ఇప్పుడు కనిపిస్తుంది। 900 రూపీస్ ఏ డ్రెస్కైనా మ్యాచ్ అయిపోతుందండి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్। हमारा अगला सेट है पर्ल विथ डायमंड फिनिश पेंडेंट के साथ 1150 రూపీస్। ఇంకోటి ఏంటంటే మనకి పర్ల్ విత్ డైమండ్ ఫినిష్ పెండెంట్ వస్తుందండి చోకరు। ఇది కూడా అన్ని చోకర్సేనండి, నేను మెన్షన్ చేసినా చేయకపోయినా ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, వెదర్ ఐఎమ్ మెన్షనింగ్ ఆర్ నాట్, ఇట్స్ అ chokers only, all are chokers only except one piece, I think it's a neck piece, other than that all are chokers। ఇదేమో 1150 రూపాయలు అండి। अगला वाला जो है एकदम ब्यूटीफुल और प्रिटी वन है, ये है 1200 रुपये का। ये ఇంకొక సెట్ ఏంటంటే బ్యూటిఫుల్ క్రిస్టల్స్లో వచ్చేసిందండి 1200 రూపీస్లోన, ఓకే 1200 రూపాయలు। एक और ब्यूटीफुल रूबी डायमंड फिनिश पेंडेंट में है 1350 रुपीस, 1350 रुपये। ఇంకోటి బ్యూటిఫుల్ డైమండ్ ఫినిష్ పెండెంట్లోన రూబీ కలర్లో ఉందండి 1350 రూపాయలు। ఇంకోటి బ్యూటిఫుల్ గ్రీన్ చోకర్ అండి విత్ డైమండ్ అండ్ గోల్డ్ ఫినిష్ పెండెంట్తో వచ్చింది 1550 रुपये, 1550। ఇంకోటి दूसरा वाला जो है ఇంకోటి ఏంటంటే గ్రీన్ పెండెంట్తో వచ్చిందండి 1550 రూపాయలు। आप देख रहे हो ना, ये ग्रीन कलर का चोकर है जो 1550 रुपये है। एक और खूबसूरत पेंडेंट है जीजी में विత్ రూబీ 1800 रुपये। ఇంకోటి చాలా ప్రిటీగా ఉందండి రూబీలోన డైమండ్ ఫినిష్ పెండెంట్ తోటి 1800 रुपये। एक और वाकई ही काफ़ी खूबसूरत सा सेट है जो अनकट्स पेंडेंट आधा चांद में आया है, ओके, और रूबी का है।
और इसकी इयररिंग्स भी देख सकते हो कितने चमक रहे, क्योंकि ये अनकट्स में है। और इसका प्राइस है 1700 రూపాయలు। ఇంకోటి బ్యూటిఫుల్ అన్కట్స్లోన హాఫ్ మూన్లో వచ్చేసిందండి, చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ రూబీతో వచ్చింది 1700 రూపాయలు అండి. ఇంకొకటి బ్యూటిఫుల్ గ్రీన్ చోకర్ అండి, 1800 రూపీస్, 1800 రూపాయలు. అసలు ఇది అప్లోడ్ అయిన ఎంతసేపుకి ఉంటుందో లేదో తెలీదు, మీరు చూస్తే క్విక్గా ఆర్డర్ చేసుకోండి, ओके ना। एक और ब्यूटीफुल सा सेट है और इसकी कीमत है 1800 रुपये, ग्रीन कलर का चोकर। अब जो अगला सेट है वो भी रूबी में है, आप देख सकते हैं इसकी झुमकी कितनी प्यारी है, 1850 रुपये में। इंकोटी रूबीलो చూడొచ్చు, బుట్టలు వచ్చేసాయి దీనివి చెవువి, ఓకే। అండ్ కమ్మలేమో బుట్టలు ఇయర్ రింగ్స్ వచ్చేసాయి, దీని ప్రైస్ ఏమో 1850 రూపాయలు। ఇప్పుడు చూస్తుంది చాలా రేర్ పీస్ అండి, నచ్చితే క్విక్గా ఆర్డర్ చేసుకోండి, 1950। अब जो देख रहे काफ़ी रेयर है क्योंकि ये बीड्स के कलर काफ़ी रेयर है, ठीक है। और ये इस तरह का लुक है इसका, और इसका प्राइस है 1950 रुपये। अगला सेट है हमारा, ये जो है रूबी में है, डायमंड फिनिश का है, 1980 రూపీస్। ఇంకోటి చూస్తున్నారు ఇప్పుడు 1980 రూపీస్ అండి, रूबीलोना डायमंड फिनिश थी। एक और जो है काफ़ी प्रिटी सेट है, डायमंड फिनिश में ग्रीन कलर में आ गया है। इसका प्राइस है 2050, जैसे आप स्क्रीन में देख रहे हो। एक और प्रिटी सेट వచ్చేసిందండి डायमंड फिनिश లోना, దీని ప్రైస్ 2050 రూపాయలు అండి। ये एक और प्रिटी सा नेक पीस है, ये 2100 రూపాయి। ఇది చాలా మంచిగా ఉందండి, నెక్ పీస్గా వేసుకోవచ్చు, చోకర్గా అంత బాగోదు, 2100 రూపాయలు। ये जो है मोनालिसा बीट्स चोकर है, 1900 रुपये। ఇది मोनालिसा बीट्स चोकर अंटी, डायमंड फिनिश पेंडेंट तोटी 1900। ये भी मोनालिसा बीट्स में है, लाइट ग्रे कलर है, इसका प्राइस है 2100 रुपये। ఇది కూడా मोनालिसा बीट्स अंडी, లైట్ గ్రేలో ఉంది, ఇది కూడా ఇది దీని ప్రైస్ ఏమో 2100 రూపాయలు। ये जो है लाइट बेबी पिंक में है, इसका कलर थोड़ा सा जो है वो नहीं दिखाई दे रहा, आई डोंट नो वाई, कैमरा इज़ नॉट एबल टू कैच। और इसका प्राइस है 2150 రూపీస్। ఇది లైట్ బేబీ పింక్ కలర్ అండి, కెమెరా ఎందుకో క్యాప్చర్ చేయలేకపోతుంది, మీ క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను। దీని ప్రైస్ ఏమో 250 రూపాయలు। इसका प्राइस है ब्यूटीफुल ऑलमोस्ट ग्रैंड वेडिंग चोकर भी बोल सकते हैं, इसका प्राइस है 2750 రూపీస్। దీని ప్రైస్ ఏమో 2750 రూపాయలు అండి। వెడ్డింగ్ చోకర్ అనే చెప్పొచ్చు, దీంతో పాటు పాపిడి బిల్ల కూడా వచ్చింది, ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు। ओके, ये तो था क्विक रिव्यू, बट थोड़ा सा टाइम ज़्यादा हो गया। चलिए अब जल्दी जल्दी चलते हैं कि क्यों इसकी प्राइसिंग जो है ज़्यादा है और क्यों इसकी कम है, ठीक है। तो मैं वीडियो में जैसे ही जाएंगे उस तरह से मैं एक्सप्लेन करती जाऊंगी। और आप जो है जिस सीरीज़ में मैंने दिखाया उसी सीरीज़ में मैं जो है एक्सप्लेन कर रही हूँ, तो अगर आपको वो सेट देखना है तो आप फास्ट फॉरवर्ड करके भी देख सकते हैं। तो चलिए, हमारा पहला सेट था ये वाला जो ब्यूटीफुल चोकर है, इसको जो है क्रिस्टल बीड्स बोलते हैं। ये पेंडेंट जो आप देख रहे हैं यहाँ पे जो है ये पर्ल्स की पूरी है, और ये जो है कुंदन का लुक है। मैं फिर से बता रही हूँ, ये कुंदन का लुक है बट एग्जैक्ट कुंदन नहीं है, ठीक है। और इसके पीछे जो है इस तरह से है, ठीक है। और ये क्रिस्टल्स की आप शाइन भी देख सकते हैं कि किस तरह से है, ओके। और एक एक कितनी चमक रही है, और ये थोड़ी जो है लाइट ब्राउन कलर में है, तो काफ़ी ड्रेसेस में और काफ़ी क्या बोलते हैं साड़ीज़ में ये बहुत प्रिटी लगेगी। और इसका प्राइस जो है आपने देखा कि ओनली 900 रुपीज़। इस तरह से नेक पीस की तरह भी पहन सकते हैं, चोकर की तरह भी पहन सकते हैं, सो ये 2 in 1 है। चलिए, हमारा अगला सेट है, ये भी क्रिस्टल्स में है। आप इसकी जो है ये साउथ में काफ़ी ट्रेंडिंग है, ठीक है, साउथ में तो काफ़ी चलता है। 1 मिनट, ఇది సౌత్లో చాలా ట్రెండింగ్గా ఉందండి। ఇప్పుడు మనం చూసిన నెక్స్ట్ సెట్ అండి, సో దీని ప్రైస్ ఏమో
₹1200. ఓకే. ఇందులోని ఓన్లీ గ్రీన్ ఉంది, ఓన్లీ ఇది చూస్తున్నారు కదా, ఓన్లీ మెరూన్ ఉంది एंड ओनली ब्लैक कोड़ा होंगे. अब आप जो देख रहे हैं इसमें जो है मैं एक ही दिखा रही हूँ टाइम के चलते हुए. इसमें जो है ओनली मैरून भी है, ओनली ग्रीन भी है. मतलब ये पूरा जो है क्रिस्टल्स बीट्स जो है पूरे मैरून आ जाएंगे, पूरे ग्रीन आ जाएंगे, पूरे जो है ब्लैक आ जाएंगे. तो आप देख सकते हैं इस तरह का ये पूरा जो है कंप्लीट हैंडमेड है इनके, इसीलिए इनके चलते जो है प्राइसिंग ऐसी है. तो मैं बता दूं कि पर्ल्स की हो या किसी की भी, उसमें जैसे मैं पहले भी पिछले वीडियो में भी बताती आ रही हूँ कि जिस तरह से हम जो है वो यूज़ होती है, कारीगरी होती है, जिस तरह से चीज़ें बनती है, हैंडमेड है, मशीन मेड है, उसके हिसाब से उनकी प्राइसिंग जो है ऊपर नीचे हो जाती है. मशीन मेड है तो ऑब्वियसली उसकी प्राइस जो है थोड़ी कम ही हो जाती है. ठीक है, तो इस तरह का है हमारा अगला सेट. ये जो है 1200 रुपये का. अच्छा, हमारा जो ये वाला सेट है इसमें जो है कान की बाली नहीं आएंगी. आप कोई भी गोल्ड इयरिंग मैच कर सकते हो जिसकी पर्ल హ్యాంగింగ్. ఓకే, దీంతో ఇయరింగ్స్ రావండి. ఏదైనా మీరు గోల్డ్ ఇయరింగ్స్ వేసుకుని దానికి పర్ల్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవి మ్యాచప్ పేరప్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఏంటంటే చుట్కూసా, ఇది 2-in-1 అండి. మదర్ అండ్ డాటర్ ఇద్దరూ వేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది మీకు సెట్ అనేది. అండ్ చిన్నగా క్యూట్గా ఉంటుందండి. సో ఎవరైతే ఎక్కువగా ఇష్టపడరో వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటుంది. ये जो है बहुत ही प्यारा सा और छोटा सा, आप देख रहे हैं आप इसकी स्टोन्स की जो चमक है किस तरह से है. तो ये जो है काफ़ी प्यारा सा सेट है. तो किसी को भी मतलब अपनी तरफ अट्रैक्ट कर लेता है. और इसकी प्राइस भी जो है सिर्फ 1350 रुपये है. और इसकी इयरिंग्स जो है काफ़ी प्रिटी आ जाते हैं. देखिए इस तरह से इसके इयरिंग्स छोटे से हैं और काफ़ी अच्छे लग रहे हैं. और पेंडेंट भी काफ़ी छोटा है, तो बेटी के लिए भी और मदर के लिए भी. बट मदर अगर सिंपल दिखना चाहती है तो. अच्छा, हमारा अगला जो है चोकर काफ़ी मोस्ट वांटेड एंड काफ़ी ट्रेंडिंग में है. ये एक्चुअली जब मैंने सेल्स करना स्टार्ट किया था, बहुत लोगों ने बहुत बार पूछा जो मैंने ये रीस्टॉक करा है. तो अगर आपको पसंद आता है तो जल्दी फ़ोन घुमाइए 8688-43371 पे और बुक कर लीजिए. आप मुझे जो है स्क्रीनशॉट भेजिए. ठीक है, उसके फर्दर प्रोसेस मैं आपको एक्सप्लेन करूँगी मेरे व्हाट्सएप नंबर पे. और किस तरह से आप ये चीज़ जो है ख़रीद सकते हैं. इस तरह की दिख जाती है. ठीक है, पूरा आई थिंक अब जो है वो क्लियर है. इस तरह से देखा आपने. ये చూసారు కదండి, రెండు వైపుల పీకాక్స్ ఉన్నాయి, మధ్యలో పెండెంట్ ఉంది. ఇది మల్టీగా వేసుకోవచ్చు. ఈ బీడ్స్ ఏంటంటే ఆనిక్స్ బీడ్స్ అండి. చాలా అంటే చాలా హై క్వాలిటీవి, మంచి క్వాలిటీ బీడ్స్ అండి. సో ఇది చూడొచ్చు, ఇది ఇలా ఉంది ఈ సెట్ మీకు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా బుజ్జిగా చిన్నగా వచ్చేసాయి. देखा ना आपने, इसके इयररिंग्स भी कितने प्यारे हैं. मतलब बहुत ही प्यारे हैं. किसी किसी के कानों में ना छोटे इयररिंग्स से सूट होते हैं, बड़े जो है सूट नहीं करते. दिन प्राइस 1550. ओके ना. नेक्स्ट सेट के వెళ్ళిపోదామండి. हमारा अगला सेट जो है वो डायमंड फिनिश में है, रूबी में है. और ये भी जो है इसको क्रिस्टल बीट्स बोलते हैं. इसको जो है इसकी जो आप शाइनिंग देख रहे हो उसके हिसाब से. ओके, ये जो है क्रिस्टल बीट्स है और ये जो है डायमंड फिनिश पेंडेंट है. आप देख रहे हैं कि किस तरह से ये चमक रहा है, लाइक काफ़ी. और ये नीचे जो है पर्ल हैंगिंग है. ये भी काफ़ी सिंपल सा सेट है, मतलब काफ़ी भारी जैसा नहीं है. और इसकी इयररिंग्स कुछ इस तरह के आ जाते हैं. इसके साइज़ देख रहे हैं तो इसको आप कंसिडर कर सकते हैं स्मॉल इयररिंग्स ओनली. स्मॉल टू मीडियम, थोड़े से मीडियम की ओर बढ़ रहे हैं, बट एग्जैक्टली मीडियम मैं नहीं बोल सकती. और इसका प्राइसिंग है 1800 रुपये. చూసారు కదండి ఎంత బాగుంది ఈ డైమండ్ ఫినిష్లోన పెండెంటు. ఇదేమో క్రిస్టల్ బీట్స్ అంటారండి. చూసారా, క్రిస్టల్ బీట్స్కి ప్రత్యేకత ఏంటంటే షైన్ కొడతాయి, అందుకే మీకు ఈ ప్రైసింగ్లో వస్తుందండి.
हमारा ये सेट है आधा चांद। ये चांद देख के कितना प्यारा लग रहा है, लाइक अनकट्स में है, आप देख सकते हैं। ठीक है, अनकट स्टोन्स है और ये मल्टी है, तो आप इसे कॉन्ट्रास्ट में भी पहन सकते हैं। और इसके बीट्स जो हैं वो पूरे क्रिस्टल्स के हैं। ओके, और कुछ इस तरह के మీరు బీట్స్ చూడొచ్చు, అన్ని క్రిస్టల్స్ ఉన్నాయి, మధ్యలో ఏమో అన్కట్ స్టోన్ ఉంది. దీనికి పుట్టలు కూడా భలేగా వచ్చాయండి, చూసారా ఎలా ఉన్నాయి, చిన్నగా క్యూట్గా చాలా బాగున్నాయి. అంటే మీరు విడిగా కూడా వేసుకోవచ్చు. इसकी जो झुमकी है वो भी कितनी प्यारी है, तुम इसको अलग से भी पहन सकते हो और काफ़ी लाइट वेट है. ठीक है, तो कुछ इस तरह की है और ये इसकी झुमकी भी अनकट्स में है, तो आप किसी में भी पैर अप कर सकते हो. ठीक है, हमारा अगला जाने से पहले इसकी प्राइसिंग बता दूँ. 1700 रुपये, సారీ 1700 రూపీస్ అండి. ఇంకో సెట్కి వెళ్ళే ముందు దీని ప్రైసింగ్ ఒకసారి చూసుకుందాం. 1700 రూపాయలు. మంది ఇంకొక సెట్ చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ ఎందుకు బాగోదు, ఎందుకంటే ఇది పద్మావతి కలెక్షన్స్. సో పద్మావతి కలెక్షన్స్లో మీకు తెలుసు కదా చాలా చాలా బాగుంటాయి. मैंने जैसे पहले भी आपको बताया कि हर एक सेट जो है एक से बढ़कर एक है, और क्यों ना हो, क्योंकि मैं जो है सब जो है ना अच्छे से चूज़ करके लेकर आती हूँ. ये नहीं कि उठाया और लेके आ गई, जस्ट दिखा और लेके आ गई. अगर मुझे अगर पसंद आता है तो मैं उस तरह से लेती हूँ, ये सोच के कि आप लोगों पर भी जचेगा. तो प्लीज़ आप बताइए मेरी कलेक्शंस कैसी हैं और किस तरह की हैं करके. और अगर आपके पास अगर कोई और इससे बेहतर हैं तो प्लीज़ मुझे पिक्स भेजिए, ताकि मैं वो भी चीज़ें जो है आपको दिखाने की कोशिश करूँगी. और ఇది అండి ఇలాగుంటుంది. ఇది కూడా క్రిస్టల్ బీట్స్ అండి. క్రిస్టల్ బీట్స్ ఏంటంటే షైనీగా ఉంటాయండి అవి క్రిస్టల్ బీట్స్. అండ్ ఇక్కడ 2 సైడ్స్ పికాక్ వచ్చేసి మధ్యలో ఈ పెండెంట్ వచ్చింది. ఈ పెండెంట్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మొత్తం అన్కట్స్ ఉంది. అండ్ తర్వాత డైమండ్ ఫినిష్ ఇది కూడా వచ్చిందండి. ఇక్కడ అంతా స్టోన్స్ ఉన్నాయి. एंड इकड़ कोड़ा अंता सीजेड हाई क्वालिटी स्टोन्स ఉన్నాయి. अब आप देख सकते हो ये बीच में जो है पूरा अनकट है, और इसके अनकट से पहले जस्ट ये रूबी के आसपास जो है पूरा वो सीजेड के हाई क्वालिटी के स्टोन्स जड़े हुए हैं. ठीक है, 2 मोर हैं और इस तरह से ये है. और इसकी प्राइसिंग भी जो है 1800. इसके इयररिंग्स में भी सेम जैसा आपने इसका पेंडेंट का देखा था वैसा ही है. देखिए मोर ये नीचे और ये पूरा जो है अपना एमराल्ड आ जाता है, देखा आपने. ओके, चलिए अभी अगले सेट पे चले जाते हैं. ये जो है काफ़ी रेयर है. हमारा अगला सेट जो है काफ़ी ब्यूटीफुल है, और इसको लाइक ड्वेल है ये ब्लू में, नीले कलर में. मैं मतलब इसको नीला कहूँ, ग्रे कहूँ, कह सकते हैं. हाथ में आए तो काफ़ी रेयर कलर है. ये जो है कलर आपको मिलना बहुत ही मुश्किल है. तो प्लीज़ अगर आपको पसंद आता है तो जल्दी से ग्रैब कर लीजिए, कोई और पिकअप कर ले. और ये मैं बता भी नहीं सकती ये कब रिस्टॉक होगा, क्योंकि ये इतना रेयर पीस है, रेयर कलर है. ये पेंडेंट शायद आपको मिल जाए, बट ये बीट्स जो है मिलना मुश्किल है. 1950 రూపీస్ అండి. और చూసారు కదా దీని బీట్స్ కూడా. సో ఇలా ఉంది ఈ సెట్. అండ్ దీని ఇయర్ रिंग्स కూడా మంచి సైజ్ వచ్చేసాయి, मीडियम साइज़. आप ऐसे भी ड्रेस में भी पहन सकते हो या साड़ी में भी पहन सकते हो, अगर आप पेंडेंट ना भी पहनना चाहें तो. दिस हाउ ये कान के ही लेके अगर आप ओनली इयररिंग्स भी अगर आप लेने जाते हो तो 700-800 से तो कम से तो मिलने से ही रहा. आपको ये पूरा जो है चोकर विद द रेयर कलर विद द रेयर थिंग आपको जो है सिर्फ और सिर्फ 1950 రూపీస్ में ही मिल रहा है. చూసారు కదండి. అండ్ నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోతే కొంచెం ఇదేమో చూసారా డైమండ్ ఫినిష్లోనుంది ఈ పెండెంటు. రూబీ బీట్స్ ఉన్నాయి. అండ్ రెండు వైపులు పికాక్ వచ్చేసి మధ్యలో
ఫ్లవర్ లాగా వచ్చిందండి. కింద పర్ల్స్ హ్యాంగింగ్ వచ్చాయి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్, చాలా ట్రెండింగ్లో ఉందండి, అందుకోసం తీసుకొచ్చేసాను. ఇయర్ రింగ్స్ ఒక్కటే మీరు కానీ ఇలా కొనడానికి వెళ్ళారు అంటే మీకు 700 వరకు వచ్చేస్తుందండి. కానీ ఇప్పుడు మీకు టోటల్ సెట్ 1850కే వచ్చేస్తుంది. సో చూసారా, సారీ 1980కే వచ్చేస్తుంది. చూసారా ఎంత రీजनेबल प्राइस अंडी. तो देखा आपने, इस तरह से है इसकी बनावट, दोनों तरफ मोर है और बीच में जो है आपका ये पूरा स्टोन्स जो है गड़े हुए हैं और नीचे पर्ल है और ये पूरा आपका क्रिस्टल्स आ जाता है. इधर शाइनिंग कर रहे हैं, आप देख सकते हैं इनकी शाइनिंग. ठीक है, सो दिस हाउ इट इज़. अब हम नेक्स्ट ब्यूटीफुल, अभी तक मैंने आपको क्रिस्टल्स दिखाए थे, अब जो है थोड़े मैं ऑनिक्स बीड्स दिखा रही हूँ. ठीक है, ग्रीन कलर में है, काफ़ी प्रिटी है ये सेट. डायमंड फिनिश की जो हैंगिंग वगैरह है आप देख सकते हैं, जिस तरह से इसकी कारीगरी है और जिस तरह से इसका पेंडेंट है, मतलब वाकई तारीफ़ के काबिल है. यू नो, और ये देखिए ऑनिक्स बीड्स की कलर भी काफ़ी अच्छी है, जिस तरह से कैमरे में दिख रहा है उसी तरह से है. ओके, एंड दिस हाउ इट लुक्स. और ये इसकी इयर रिंग्स है और इसका ప్రైస్ है 2050 రూపాయలు. చూసారు కదండి ఎంత ప్రిటీగా ఉంది డైమండ్ ఫినిష్ పెండెంట్లోన. చూసారా, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇవన్నీ ఆనిక్స్ బీడ్స్ అంటారండి, దీన్ని రియల్గా బీడ్స్ ఉంటాయి. అండ్ దీని ప్రైస్ ఏమో మీకు 2050 రూపాయలు అండి. సో మీకు ఇలాగుంటుంది. सो बहनों जल्दी करो, इससे पहले कि कोई और ले जाए. आप अपने भैया से बोलो कि जल्दी से आपके लिए जो है ये बुक कर ले. इतने ब्यूटीफुल सेट चोकर्स हैं कि पूछो मत. एंड विथ दैट टू विथ वेरी रीजनेबल प्राइस. ये वाला जो है आपका अगला चोकर आ जाता है. ठीक है, इस तरह से है पूरा आपका क्रिस्टल बीड्स के साथ. और इसकी प्राइसिंग है 1850 रुपये. इसकी झुमकी भी देखिए आप कितनी प्यारी है. ये देखिए झुमकी कितनी प्यारी है, थोड़ा सा गोल्ड लुक में आ जाता है. शायद नॉर्थ वालों को पसंद ना आए, लेकिन साउथ वालों को बहुत पसंद आएगा. ये जो है साउथ का टेस्ट है इसमें. ఇది మన కొంచెం సౌత్ ఇండియన్ టేస్ట్ బాగా కనిపిస్తుందండి ఈ చోకర్లోన. చాలా చాలా ప్రిటీగా ఉంది. 1850 రూపాయలు. చూసారా, నెమలి కింద ఉన్నాయి అండ్ పైన పువ్వు, దానికి స్టోన్స్ మంచిగా వచ్చేసాయి. చాలా అంటే చాలా ప్రిటీగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదామండి. हमारा ये जो है अगला वाला ये नेक पीस है. This is the only single neck piece at this moment I am having in this beads collection, beads choker. Okay, this is how it looks. ఈ పెండెంట్ చాలా బాగుంటుందండి, గోల్డ్ అండ్ डायमंड फिनिश पेंडेंट लोना. ये गोल्ड और डायमंड फिनिश में ये पेंडेंट है. ऊपर जो है मोर है और बीच में जो है एमराल्ड का स्टोन आ जाता है. एमराल्ड के स्टोन्स के बाजू में आप देख सकते हो पूरी तरह से यू नो हाई क्वालिटी के स्टोन्स के सीजर जड़े हुए हैं और इस तरह से हैं. और इसके जो है ये फ्लावर्स हैं. सो दिस हाउ यू नो अ वेरी प्रिटी सेट. इसका प्राइस है 2100 रुपये. ओके, अब हमारी अगले सेट पे चले जाते हैं. हाँ, अभी मैं जो है कब से इंतज़ार कर रही थी कि आप लोगों को मैं ये बता सकूं कि यू नो एक एक चीज़ की प्राइसिंग, इस सेट की प्राइसिंग ख़ास करके जो है काफ़ी ज़्यादा है. काफ़ी ज़्यादा मतलब है तो काफ़ी कम, बट यू नो कंपेयर करेंगे कि यू नो बाकी सेट्स के हिसाब से तो बाकी सारे भी जो हैं अभी ये मोनालिसा बीड्स ही हैं, बट उनकी प्राइसिंग थोड़ी कम है, इसकी प्राइसिंग थोड़ी ज़्यादा है. तो वही फ़र्क मैं आज जो है आपको बाजू बाजू में रख के दिखाना चाहती हूँ
कि क्यों ऐसी कम है, क्यों ज़्यादा है। ठीक है, ये भी मोनालिसा बीट्स है, ये भी मोनालिसा बीट्स है, और ये भी मोनालिसा बीट्स है। ये वाला दिखा रही हूँ, एक मिनट। ये भी जो है मोनालिसा बीट्स हैं। एक मिनट में आपको नीचे रख के दिखा देती हूँ। अब आप देख सकते हो, ये मोनालिसा बीट्स हैं। ठीक है, ये वाला भी मोनालिसा बीट्स है, ये वाला भी मोनालिसा बीट्स है। आई एम सॉरी इफ आई एम टेकिंग योर टाइम, पर ये जो है काफ़ी ज़रूरी समझा, इसीलिए मैंने इन सबको जो है, हालांकि प्राइसिंग इनकी ऊपर नीचे है, फिर भी मैं दिखा रही हूँ। ये भी मोनालिसा बीट्स है। ఎందుకంటే దేనికైనా క్లారిటీ అనేది చాలా అవసరం అండి. బిఫోర్ చాలా మంది చూపిస్తారు మాది ఓన్లీ 1900 రూపీస్, ఇది ఓన్లీ 2000 రూపీస్ అంటే ఎందుకు అని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ నేను తీసుకొని మీకు చూపిస్తాను ఉంటండి. 1 మినిట్. ఎందుకు ఇది 1900 రూపీస్, ఇది చూసారా, ఇది 1900 రూపీస్ అండి. మీకు చూసారా, దీని బీట్స్ చిన్నగా ఉన్నాయి. అంటే అన్నిటిలోన ఈ బీట్స్ ఒక ఇదిగో ఇది ఇది ఈ పెండెంట్ కూడా మీరు చూడొచ్చు. ये और ये पेंडेंट भी आप देख सकते हैं. ये पेंडेंट का साइज़ थोड़ा बड़ा सा है, ये पेंडेंट का साइज़ थोड़ा छोटा है. इसके जो है 8 कोने हैं, इसके जो है 4 कोने. इस तरफ फ्लावर की जो बनावट है वो थोड़ा सा गौर करने वाली बात है. अदरवाइज क्वालिटी, डिज़ाइन, पैटर्न, एवरीथिंग इज सेम. ठीक है, जैसे इसका भी मोतियों के बीच में जो है एक अपना स्पिनर का बीड़ा आ जाता है, इसमें भी एक स्पिनर का बीड़ा आ जाता है, बट प्राइसिंग जो है सबकी अलग अलग हो जाती है. और इसका भी देख सकते हैं, जैसे अगर ये हो गया, अभी देखिए इसका जो है ये मैं ऊपर से नीचे आ रही हूँ, मतलब हाई प्राइसिंग से लो प्राइसिंग. इसकी प्राइसिंग जो है वो 2200 की है. प्लीज़ आप गौर करके देखिए इस बात को, प्लीज़ डोंट स्किप. ये चीज़ जानना बहुत ही ज़रूरी है. आप ख़रीदें ना ख़रीदें, बिफोर यू नो आप कहीं पर भी चीट होने से पहले ये चीज़ बहुत ज़रूरी है कि क्यों ज़्यादा है, क्यों कम है. मार्केट में सारी चीज़ें दिखती तो एक जैसी है, पर ऐसी क्या चीज़ है जो एकदम हटके और अलग और काफ़ी यूनिक कराती है. ठीक है, इसका जो है मैं एक एक सेट जो है दिखा के एक्सप्लेन कर रही हूँ, फिर चारों को बाजू बाजू रखूँगी, तो आप एक बार स्क्रीन में जो है देख के कंपेयर कर लीजिए. ये जो है 8 कोने पे है जैसा मैंने बताया, और फिर उसके बाद इसकी मोतियों की साइज़ जो है थोड़ी सी बड़ी है, और ये कलर भी जो है थोड़ा सा रेयर है. यहाँ पे जो है एंड में आपका ब्रोश आ जाता है. लाइक कभी हम अगर बन बनाते हैं तो पीछे का भाग भी दिखाई देता है. ఎప్పుడైనా మీరు బన్ గన్ చేసుకున్నారనుకోండి, హెయిర్ స్టైలు మీ బన్ స్టైల్లో పెట్టారనుకోండి, వెనకట్లున్న ఈ బ్రోష్ కూడా మంచిగా కనిపిస్తుందండి. అండ్ సెంటర్లో ఇది ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ బీట్ సైజ్ ఏమో కొంచెం లావుగా ఉంటాయి, అండ్ ప్లస్ ఈ కలర్ కూడా కొంచెం రేర్గా ఉంటాయి. అన్నీ హ్యాండ్మేడే. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకు దీని ప్రైసు ఇలాగా కొంచెము ఎక్కువగా ఉంది. దీని ఇయర్ రింగ్స్కి చూస్తే మీకు 3 వైపులా మోనాలిసా బీడ్స్ వస్తాయండి, మధ్యలో ఇటువైపు ఇటువైపు. ఓకేనా, క్వాలిటీ అందరివి సేమే. స్టోన్స్ క్వాలిటీ కానీ బీడ్స్ క్వాలిటీ కానీ అందరివి సేమే. ఇదొక ఉంది, దీని ప్రైస్ ఏమో 2250. ఇప్పుడు దీనిది మనం చూడొచ్చు, ఈ పింక్ది. ఇందులో బేబీ పింక్ అనే కనిపిస్తుంది. ముందు నేను చూపించేటప్పుడు వైట్ బ్యాక్ग्राउंडలో అది కొంచెం వేరేలా కనిపించింది. अभी इसमें जो है जो कलर है वो थोड़ा ऑलमोस्ट वही दिखाई दे रहा है. पहले वो वाइट बैकग्राउंड में ऐसे दिखाई दे रहा था, ये बेबी पिंक ही दिखाई दे रहा है. ठीक है, अभी जो है इसका भी एंड में ब्रोश है, पेंडेंट बीच में भी सेम है. ठीक है, साइज़ भी इसका सेम है, और इसका प्राइस है 2150 रुपये. वो इसलिए
कि इसकी जो कान की बाली है इसमें सिर्फ एक ही बीड़ा है, जबकि इसके कान के बाली में जो है आपको 3 बीड़ा है, 1 2 3, और इसके में सिर्फ एक ही बीड़ा है। तो ठीक है, तो बीट्स का भी जो प्योर बीट्स हैं वो तो प्योर ही होते हैं और उनकी प्राइसिंग जो है थोड़ी ज़्यादा ही होती है। तो मैं ये यहाँ पे रख देती हूँ, मैं यहाँ पे रख रही हूँ, तो आप देख लीजिए कि किस तरह से हैं। ठीक है, और हमारा अगला जो है वो जो है वो भी 21 का ही है। इसके भी बीट्स आप देख लीजिए, ये लाइट ग्रे कलर में है। इसके साइड में जो है ऐसे ब्रोश आया है, एक जस्ट ऐसा लाइन सा। ओके, ये पहले जो पिंक वाला दिखाया था सेम वैसा ही है। ठीक है, और इसकी प्राइसिंग है 2100 रुपये। देखिए इसके में ब्रोश जो है थोड़ा अच्छा सा दिखाई देता है और इसके में ब्रोश जो है दिखता है पर उतना नहीं दिखता जितना ये दिखता है। खूबसूरत ये फ्लावर्स जैसा आ गया है। ठीक है, तो इसीलिए इसकी प्राइसिंग जो है आपकी उससे कम है, 2100 रुपये। और प्लस इसके ईयरिंग्स भी पिंक वाले जैसे हैं वैसे ही हैं। सॉरी, इसके जो हैं वो ग्रीन वाले ईयरिंग्स हैं, ये वाले। ठीक है, और अब हमारा आखिरी सेट जो है ये भी एक ग्रीन ईयरिंग्स है। ठीक है, अब हमारा ये आखिरी सेट जो है ये जो है हमारा 1900 का है। और वो 1900 का इसीलिए है, ज़्यादातर लोग सोचते हैं कि हाँ भाई हम तो చోటీ బాంధ रहे, చోటీ में उतना क्या दिखने वाला है। చాలా మంది అనుకుంటారు మనం జడ వేసుకుంటాము, జడలో ఏం కనిపిస్తుంది అనుకుంటారు। ओके, प्लस इसमें जो बीड्स का साइज़ भी जो है वो थोड़ा पतला है। బీచ్ సైజ్ చూడొచ్చండి, ఇవి చిన్నగా ఉన్నాయి, అంటే సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయి। ఇవి కొంచెము మీకు రౌండ్గా వస్తాయి, కొంచెము మరీ రౌండ్గా వస్తాయని చెప్పను కానీ ఇవి కొంచెం సిలిండర్ షేప్లోన వచ్చాయి, ఇవి కొంచెం రౌండ్గా వచ్చాయి। ఓకే, అండ్ దీని సైజ్ కూడా చిన్నగా ఉంది, కాకపోతే ఇది కూడా ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ, అదే ప్రీమియం క్వాలిటీ ఏనండి। దీనికి సైడ్లో చూసారా మామూలుగా ఉంటుంది కదా, అలాగొచ్చేసింది, మీకు బ్రోష్ టైప్లో ఏం కాదు, జనరల్గా జడేస్తే అంతగా కనిపించదు కూడా। సో అలాగనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి, రీజనబుల్ ప్రైస్లోనా। కాకపోతే ఓన్లీ ఆ బీడ్స్ సైజే కొంచెం చిన్నగా ఉంది, సో మీరు అది చూసుకోవచ్చు। దీనికేమో ఇయర్ రింగ్స్ కొంచెము ఇలా వచ్చేస్తాయండి। तो देखा आपने, मैंने आपकी क्लैरिटी के लिए एकदम बाजू भी रख दिया है। चलो मैं यहाँ पे रख देती हूँ, आप साइज़ देख सकते हो। और ये प्योर जो है मोनालिसा बीड्स पे ही है आपके। देखा आपने इनकी मोतियों की आवाज़, ज़रा कानों के इधर लगा के देखिए, ये प्लास्टिक वाले नहीं है। ठीक है, ये आपके मोनालिसा बीड्स में ही है, थोड़े से इसलिए इस तरह से आवाज़ कर रहे हैं, अदरवाइज़ प्लास्टिक वाले होते तो उतने आवाज़ नहीं करते। तो ये चीज़ का आपको ध्यान में रखना है। तो ये तो हो गई चलो क्वालिटी एंड किस तरह की है। సో ఐ హోప్ నేనైతే పూర్తిగా ప్రయత్నం చేశానండి మీకు క్వాలిటీ అంటే మీకు డిఫరెన్స్ తెలియడానికి, ఎందుకు ఒకదాని ప్రైసింగ్ ఎక్కువ ఒకదాని ప్రైసింగ్ తక్కువ అని। సో ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది। సో ఇదండి, ఇలాగా ఉంటుంది। సో నెక్స్ట్ మనము నెక్స్ట్ చోకర్కి వెళ్ళిపోదాము। అండ్ ఇదిగోండి, ఇది నేను కొంచెం ముందే చూపించవలసింది, మర్చిపోయాను। అండ్ ఇది ఇలా ఉంటుంది 1150। ఇదేం లేదండి, మామూలుగా పర్ల్స్ వస్తాయి కదా మన హైదరాబాదీ పర్ల్స్, అలాగే ఉందండి। అందులో మరి ఎక్కువగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు, जस्ट ये नॉर्मल हमारा हैदराबादी पर्ल्स जैसा होता है वैसा है। ठीक है, तो उस तरह का है। ये देख सकते हैं इसके स्टड्स जो हैं ये डायमंड फिनिश में है। ये बहुत ही ब्यूटीफुल सा है, काफ़ी ड्रेस के साथ काफ़ी साड़ियों के साथ मैच कर जाएगा। दिस इज़ ऑफ कोर्स अ वेरी गुड చాయిస్। ఇది చాలా గుడ్ చాయిస్ అండి। పర్ల్ అండి, చాలా మీకు తెలిసే ఉంటుంది, చాలా చాలా బాగుంది। అండ్ దీని పెండెంట్ చూసారా,
అగైన్ మన మోనాలిసా బిట్స్ చూసాము అండ్ అలాగే ఉంది. అండ్ సో నేను చెప్పాను కదండి, ఇప్పుడు దాని క్వాలిటీ ఇవి కూడా ఈ పెండెంట్ సేమే ఉంది, చూసారు కదా. దీని పెండెంట్ సేమే ఉంది. దీని సైజ్ చిన్నగా ఉంది, దీని సైజు పెద్దగా ఉంది. దీంట్లో యూస్ చేసిన స్టోన్స్ ఒకలాగా బీడ్స్ ఒకలాగా ఉన్నాయి. ఇవి మోనాలిసా బీడ్స్, ఇవేమో మామూలు మన హైదరాబాదీ పర్ల్స్. సో అందుకే ప్రైస్ ఇంత డిఫరెన్స్. ఇది 1150 రూపీస్కి వచ్చింది. ఇది చూసారంటే మీకు 1900 రూపీస్కి అలా వస్తుంది. సో దిస్ హౌ ఇట్ ఇస్. సో ప్లీజ్ डोंट गेट कंफ्यूज्ड एंड हरी अप, तेरी किस बात की. ओके, अपना लास्ट जो है वो सेमी ब्राइडल चोकर है एंड इट्स अ वेरी प्रिटी सेट. आप जो देख रहे हैं अभी मेरे हाथ में, आपके स्क्रीन में जो दिखाई दे रहा है, ठीक है. प्लीज़ डोंट मिस दिस. ये काफ़ी क्या बोलते हैं, जल्दी से ये सेट्स जो है रीस्टॉक्स नहीं होते इस टाइप के चोकर्स. आप देख रहे हैं ये भी जो है इसके बीट्स जो हैं ये मोनालिसा बीट्स हैं ये. तो इनकी चमक ही अलग से होती है और ये लाइफ टाइम होती है, ठीक है. और ये स्टोन्स का देखा आपने किस तरह से रूबी का है. तो ये आप फैंसी साड़ीज़ में भी मैच कर सकते हैं, ड्रेस में भी मैच कर सकते हैं कि किसी तरह से भी. और इसका प्राइस है 2750 రూపాయ. చూసారు కదండి ఎంత ప్రిటీగా ఉంది. డైమండ్ ఫినిష్లో ఉంది, మోనాలిసా బీడ్స్. సో మీరు వెడ్డింగ్కైనా యూజ్ చేసుకోవచ్చు, మ్యారేజ్ ఫంక్షన్స్కి గట్టా కూడా. అండ్ దీని ప్రైస్ ఏమో 2750 రూపాయలు ఇలా ఉంటుందండి. లాస్ట్ వరకు చూసారు కదండి, ఇలా ఉంటుంది. వెనకేమో ఇలా ఉంటుంది. అండ్ వెడ్డింగ్కి అని ఎందుకన్నాను అంటే దీనికి మంచిగా పాపిడి బిల్ల కూడా వచ్చేసింది, అది కూడా मोनालिसा बीट्स तोटी. ये देखा आपने, ये जो है मोनालिसा बीट्स के साथ आ गया है और आप इसे वेडिंग में भी यूज़ कर सकते हो. बहुत ही प्यारा लगेगा एंड बहुत ही प्रिटी है. मेरे तो इयररिंग्स भी बहुत, इसका कलर ही इट्स लाइक यू नो चेरी रेड. स्क्रीन में थोड़ा सा वो ऑरेंजिश दिखाई दे रहा है बट ऑरेंज कलर तो नहीं कहूँगी. ये बिल्कुल चेरी को जैसे ही देख के खाने को मन करता है उसी तरह का है. आई थिंक यहाँ आपको करेक्ट दिखाई दे, चेरी. सो वेरी ब्यूटिफुल चोकर, ट्राई टू ग्रैब. अच्छा, ये हो गया हमारे सेट्स के बारे में. ओके, अब मैं जो है अपने एक दिल की बात आप लोगों से शेयर करना चाहूँगी कि यू नो हम कभी भी, मैं ये नहीं कहती कि आप मेरे यहाँ से ही लो. मेरे जो मैं जो चीज़ें सेल करती हूँ वो वाकई ही बहुत प्यारी है, बहुत यूनिक है, बहुत रेयर है. जब आप कहीं पर भी कोई भी चीज़ ले, मेरे यहाँ से नहीं, किसी और के यहाँ से भी, दुकान के यहाँ से भी, कहीं के यहाँ से भी, तो यू नो पहले अपने आप को आईने में देखें और 1-2 बार के लिए आंख बंद करें, एज्यूम करें, ओके, कि क्या ये चीज़ मेरे गले पे अच्छी दिखेगी, क्या ये चीज़ मेरे पे और उभर के आएगी, मेरी खूबसूरती को और बढ़ा देगी, घटा देगी. नंबर 1. नंबर 2 जो है पॉइंट कि आपका सर्कल किस तरह का है. आपका सर्कल या आपका माहौल कुछ इस तरह का है कि जहाँ पे सिर्फ यू नो सिर्फ मंगलसूत्र ही पहनते हैं और ज़्यादा कुछ भी नहीं पहनते. कुछ पहना भी तो यार बहुत शो ऑफ करती है वैसा. तो और कुछ होते हैं कि यार कुछ नहीं पहना, अरे ऐसे सोचते हैं. तो ये जो है नंबर 2 पॉइंट जो है वो सर्कल. नंबर 3 पॉइंट जो है यू नो आपकी पर्सनालिटी किस तरह की है. कि पर्सनालिटी इन द सेंस आपका कॉम्प्लेक्शन किस तरह का है. आप ज़्यादा फेयर हो, आप ज़्यादा डार्क हो, या जो है मीडियम हो, और आप ज़्यादा मोटे हो, आप ज़्यादा पतले हो, या फिर मीडियम हो, वैसे उस तरह के. अगली चीज़ जो है, जो वेरी वेरी मोस्ट इम्पॉर्टेंट थिंग, चाहे आप चीज़ें कोई भी पहन लो पर आप उसको जेल किस तरह से कर रहे हो.
कि यू नो बहुत सारे लोग होते हैं कि बहुत सारी चीज़ें खरीद लेते हैं, बट यू नो उसको पैरअप करना उनकी थोड़ी समझ के बाहर होती है कि लाइक यू नो कि वो किस तरह की साड़ीज़ के साथ या कौन से कलर कॉम्बिनेशन के ड्रेसेस के साथ उसको जो है मैचअप कर रहे हो। ज्वेलरी जो है वो काफ़ी वास्ट सब्जेक्ट है और काफ़ी जो है प्यारा है। मतलब तुम जिस तरह से पैरअप करते हो उस तरह से तुम्हारा वो लुक पूरा चेंज कर देता है। तुम्हें वो कहाँ से मतलब एक आम औरत से लेके तुम्हें वो एक महारानी का लुक जो है दे देता है, सिर्फ एक ज्वेलरी के चलते। जिस तरह की तुम ज्वेलरी सिलेक्ट करते हो उसके हिसाब से। और सबसे सबसे ज़्यादा इम्पॉर्टेंट चीज़ है तुम्हारा इनर कॉन्फिडेंस। कि तुम कभी कभार ऐसा होता है कि कभी तुम जो है नई चीज़ ट्राई करते हो, बट तुम्हें अपने खुद के ऊपर ही अपने मन में ऐसा लगता है अरे यार ये मैं नई चीज़ ट्राई कर रही हूँ, मुझे अच्छा लगेगा नहीं लगेगा, मुझे शायद अच्छा नहीं लगेगा। तो वो चीज़ जो है ना वो जहन में नहीं आनी चाहिए। अगर एक बार आपने पहना है तो इस अदा से या इस कॉन्फिडेंस से पहनिए, यस ये मेरे अलावा किसी और के ऊपर खूबसूरत लग ही नहीं सकता। इनफैक्ट मेरे ऊपर तो ये इस तरह से खूबसूरती से निकल के आया कि कोई भी पहन ले तो उसको बहुत ही खूबसूरत लगेगा। तो यू नो इस तरह की सामने वाले के दिल में एक लालसा या ना जिज्ञासा उस तरह की हो जाती है। तो ये तो हुई ज्वेलरी की बात। ये मैं इसलिए बता रही हूँ क्योंकि अक्सर ऐसा होता है कि हम लोग चीज़ें बहुत देखते हैं और हमें बहुत पसंद आ जाती है और फिर हम उसको खरीद के जस्ट वार्डरोब में रख लेते हैं। तो मैं ये नहीं चाहती कि तुम जो है चीज़ें रख के जो है वो खरीद के वार्डरोब में रखो, नहीं, उसको पहनो और उसका सही इस्तेमाल करो, तभी उस चीज़ को खरीदो। ఓకేనండి। నేను ఏం చెప్పబోతున్నానంటే మనము చాలా వరకు చాలా వస్తువులు చూస్తామండి, చూసి అబ్బా ఇదెంత బాగుంది అనుకునేసుకుంటాము, బీరువాలో పెట్టేసుకుంటాము, కానీ దాన్ని వాడము। ఇప్పుడు ఫస్ట్ ఏదైనా మీరు నా వీడియో కానీ ఎక్కడైనా షాప్లో కానీ ఎక్కడైనా చూసినా జస్ట్ మీరు అజ్యూమ్ చేయండి। అజ్యూమ్ చేసి ఓకే ఇది మీకు బాగా అనిపిస్తుందా లేదా అని మీరు అనలైజ్ చేయండి। एनालाइज చేసాక మీకు అర్థమవుతుంది అది ఓకే నా మీద सूट అవుతుందా లేదా। आप सबका पद्मावती चैनल में स्नेहपूर्वक स्वागत करती हूँ। మీ అందరికీ పద్మావతి కలెక్షన్స్లోన స్నేహపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానండి। ఎప్పటిలాగే మేము ముందుకి నేను డిజైనర్ సెట్స్ తీసుకొచ్చాను। ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదా, సో అందరు చెల్లెలు రెడీ అయిపోయింది మీ అన్నయ్యలతో ఏమేమి గిఫ్ట్ తీసుకోవాలని। ओके इवన్నీ अभी राखी आ रही है ना, तो सारी बहनों रेडी हो जाओ कि अपने भैया से क्या क्या लेंगी। अच्छा ये जो है चोकर्स है, ये चोकर्स इस तरह की हैं कि यू नो जनरली फॉर टीनेज के लिए या न्यूली मैरिड के लिए या फिर यू नो उनका संतूर मॉम के लिए या फिर उनका सर्कल जो है डिपेंड करता है, यू नो उसके हिसाब से ये चीज़ें जो हैं, ये चोकर्स जो हैं बहुत ही खिल के बहुत ही उभर के आती हैं। और इस टाइप की चोकर्स जो है जनरली फैंसी साड़ीज़ या आपकी जो है पार्टी वेयर ड्रेसेस हैं उस पर भी बहुत अच्छे से जेल करती है। तो ఇవేంటంటే జనరల్గా ఇప్పుడు ఈ చోకర్స్ ఏంటంటే మీకు టీనేజ్ గర్ల్స్కి కాకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లేదా సంతూర్ మామ్స్ ఉంటారు కదా వాళ్ళకి, కాకపోతే మీ కమ్యూనిటీ మీ సర్కిల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి కూడా ఇది చాలా బాగుంటుందండి। చాలా చాలా బాగుంటాయి ఈ సెట్స్, వెరీ రీజనబుల్ ప్రైస్ అండి। ఇంకొకటి ఏంటంటే మీకు ఇవేంటంటే కొంచెము డిజైనర్ సెట్స్, సో మీరు రాఖీకి మీ అన్నయ్యతో కూడా మీరు చెప్పుకోవచ్చు కావాలి అని ఇలాంటివి। సో హరియా तो चलिए आपका ज़्यादा टाइम वेस्ट ना करते हुए हर बार की तरह जो है क्विक रिव्यू कि मैं इसमें क्या क्या चोकर्स दिखाने वाली हूँ और उनकी प्राइसिंग क्या है। బట్ బిఫోర్ దాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై ఛానల్। ఎప్పటిలాగే మీ టైం వేస్ట్ కాకుండా నేను ఇందులో ఈ వీడియోలో ఏమేమి చూపించబోతున్నాను ఆ సెట్స్ క్విక్ రివ్యూ అండి। కానీ ఈ వీడియోలో వెళ్ళక ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి నా ఛానల్ని, ఓకేనా। సో ఎప్పటిలాగే చూసేద్దామా మనకి ప్రైసెస్ తోటి ఎంత ఉన్నాయి అని, ఓకేనా। సో చలో మీ ముందుకు ఫస్ట్ సెట్ ప్రైస్ ఏమో 900 రూపీస్ అండి।
దీని ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. అమ్మో ఎక్కడ పెట్టి చూపించినా నాకు కొంచెం డైలమాలో ఉంది. ఎస్, ఇప్పుడు కనిపిస్తుంది. 900 రూపీస్. ఏ డ్రెస్కైనా మ్యాచ్ అయిపోతుందండి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్. हमारा अगला सर्ट है पर्ल विथ डायमंड फिनिश पेंडेंट के साथ 1150 రూపీస్. ఇంకోటి ఏంటంటే మనకి పర్ల్ విత్ డైమండ్ ఫినిష్ పెండెంట్ వస్తుందండి, చోకరు. ఇది కూడా అన్ని చోకర్స్ ఏనండి, నేను మెన్షన్ చేసినా చేయకపోయినా ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. వెదర్ ఐఎమ్ మెన్షనింగ్ ఆర్ నాట్, ఇట్స్ అ chokers only. All are chokers only except one piece. I think it's a neck piece. Other than that all are chokers. इदेमो 1150 रुपये अंडी. अगला वाला जो है एकदम ब्यूटीफुल और प्रिटी वन है, ये है 1200 रुपये का. ये इंकोक सेट ఏంటంటే బ్యూటిఫుల్ క్రిస్టల్స్లో వచ్చేసిందండి 1200 రూపీస్లోనా. ఓకే, 1200 రూపాయలు. एक और ब्यूटीफुल रूबी डायमंड फिनिश पेंडेंट में है 1350 रुपीज़, 1350 रुपये. इंकोटी ब्यूटीफुल डायमंड फिनिश पेंडेंट्लोన రూబీ కలర్లో ఉందండి 1350 రూపాయలు. ఇంకోటి బ్యూటిఫుల్ గ్రీన్ చోకర్ అండి విత్ డైమండ్ అండ్ గోల్డ్ ఫినిష్ పెండెంట్తో వచ్చింది 1550 रुपये, 1550. ఇంకోటి दूसरा वाला जो है ఇంకోటి ఏంటంటే గ్రీన్ పెండెంట్తో వచ్చిందండి 1550 रुपये. आप देख रहे हो ना, ये ग्रीन कलर का चोकर है जो 1550 रुपये है. एक और खूबसूरत पेंडेंट है जीजी में विత్ రూబీ 1800 रुपये. ఇంకోటి చాలా ప్రిటీగా ఉందండి రూబీలోన డైమండ్ ఫినిష్ పెండెంట్ తోటి 1800 रुपये. एक और वाकई ही काफ़ी खूबसूरत सा सेट है जो अनकट्स पेंडेंट आधा चांद में आया है. ओके, और रूबी का है. और इसकी इयररिंग्स भी देख सकते हो कितने चमक रहे क्योंकि ये अनकट्स में है. और इसका प्राइस है 1700 रुपये. ఇంకోటి బ్యూటిఫుల్ అన్కట్స్లోన హాఫ్ మూన్లో వచ్చేసిందండి, చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ రూబీతో వచ్చింది 1700 రూపాయలు అండి. ఇంకొకటి బ్యూటిఫుల్ గ్రీన్ చోకర్ అండి 1800 రూపీస్, 1800 రూపాయలు. అసలు ఇది అప్లోడ్ అయిన ఎంతసేపుకి ఉంటుందో లేదో తెలీదు, మీరు చూస్తే క్విక్గా ఆర్డర్ చేసుకోండి. ओके ना. एक और ब्यूटीफुल सा सेट है और इसकी कीमत है 1800 रुपये, ग्रीन कलर का चोकर. अब जो अगला सेट है वो भी रूबी में है. आप देख सकते हैं इसकी झुमकी कितनी प्यारी है, 1850 रुपये में. ఇంకోటి రూబీలో చూడొచ్చు బుట్టలు వచ్చేసాయి దీనివి చెవువి. ఓకే, అండ్ కమ్మలేమో బుట్టలు ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. దీని ప్రైస్ ఏమో 1850 రూపాయలు. ఇప్పుడు చూస్తుంది చాలా రేర్ పీస్ అండి, నచ్చితే క్విక్గా ఆర్డర్ చేసుకోండి 1950. अब जो देख रहे काफ़ी रेयर है क्योंकि ये बीड्स के कलर काफ़ी रेयर हैं. ठीक है, और ये इस तरह का लुक है इसका और इसका प्राइस है 1950 रुपये. अगला सेट है हमारा, ये जो है रूबी में है डायमंड फिनिश का है 1980 रुपीस. ఇంకోటి చూస్తున్నారు ఇప్పుడు 1980 రూపీస్ అండి रूबीलोना डायमंड फिनिश थी. एक और जो है काफ़ी प्रिटी सेट है डायमंड फिनिश में, ग्रीन कलर में आ गया है. इसका प्राइस है 2050 जैसे आप स्क्रीन में देख रहे हो. एक और प्रिटी सेट వచ్చేసిందండి डायमंड फिनिష్లోना, దీని ప్రైస్ 2050 రూపాయలు అండి. ये एक और प्रिटी सा नेक पीस है, ये 2100 रुपये. ఇది చాలా మంచిగా ఉందండి, నెక్ పీస్గా వేసుకోవచ్చు, చోకర్గా అంత బాగోదు. 2100 రూపాయలు. ये जो है मोनालिसा बीट्स चोकर है 1900 रुपये. ఇది मोनालिसा बीट्स चोकर अंटी डायमंड फिनिश पेंडेंट तोटी 1900. ये भी मोनालिसा बीट्स में है, लाइट ग्रे कलर है. इसका प्राइस है 2100 रुपये. ఇది కూడా मोनालिसा बीट्स अंडी लाइट ग्रेలో ఉంది. ఇది కూడా ఇది దీని ప్రైస్ ఏమో 2100 రూపాయలు. ये जो है लाइट बेबी पिंक में है, इसका कलर थोड़ा सा
जो है वो नहीं दिखाई दे रहा। आई डोंट नो वाई कैमरा इज़ नॉट एबल टू कैच। और इसका प्राइस है 2150 రూపీస్। ఇది లైట్ బేబీ పింక్ కలర్ అండి। కెమెరా ఎందుకో క్యాప్చర్ చేయలేకపోతుంది, మీ క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను। దీని ప్రైస్ ఏమో 150 రూపాయలు। इसका प्राइस है ब्यूटीफुल ऑलमोस्ट ग्रैंड वेडिंग चोकर भी बोल सकते हैं। इसका प्राइस है 2750 రూపీస్। దీని ప్రైస్ ఏమో 2750 రూపాయలు అండి। వెడ్డింగ్ చోకర్ అనే చెప్పొచ్చు। దీంతో పాటు పాపిడి బిల్ల కూడా వచ్చింది, ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు। ओके ये तो था क्विक रिव्यू, बट थोड़ा सा टाइम ज़्यादा हो गया। चलिए अब जल्दी जल्दी चलते हैं कि क्यों इसकी प्राइसिंग जो है ज़्यादा है और क्यों इसकी कम है। ठीक है, तो मैं वीडियो में जैसे ही जाएंगे उस तरह से मैं एक्सप्लेन करती जाऊंगी। और आप जो है जिस सीरीज़ में मैंने दिखाया उसी सीरीज़ में मैं जो है एक्सप्लेन कर रही हूँ। तो अगर आपको वो सेट देखना है तो आप फास्ट फॉरवर्ड करके भी देख सकते हैं। तो चलिए, हमारा पहला सेट था ये वाला जो ब्यूटीफुल चोकर है। इसको जो है क्रिस्टल बीड्स बोलते हैं। ये पेंडेंट जो आप देख रहे हैं यहाँ पे जो है ये पर्ल्स की पूरी है और ये जो है कुंदन का लुक है। मैं फिर से बता रही हूँ, ये कुंदन का लुक है बट एग्जैक्ट कुंदन नहीं है। ठीक है, और इसके पीछे जो है इस तरह से है। ठीक है, और ये क्रिस्टल्स की आप शाइन भी देख सकते हैं कि किस तरह से है। ओके, और एक एक कितनी चमक रही है। और ये थोड़ी जो है लाइट ब्राउन कलर में है, तो काफ़ी ड्रेसेस में और काफ़ी क्या बोलते हैं साड़ीज़ में ये बहुत प्रिटी लगेगी। और इसका प्राइस जो है आपने देखा कि ओनली 900 रुपीज़। इस तरह से नेक पीस की तरह भी पहन सकते हैं, चोकर की तरह भी पहन सकते हैं। सो ये 2 in 1 है। चलिए, हमारा अगला सेट है, ये भी क्रिस्टल्स में है। आप इसकी जो है ये साउथ में काफ़ी ट्रेंडिंग है। ठीक है, साउथ में तो काफ़ी चलता है। 1 मिनट, ఇది సౌత్లో చాలా ట్రెండింగ్గా ఉందండి। ఇప్పుడు మనం చూసిన నెక్స్ట్ సెట్ అండి। సో దీని ప్రైస్ ఏమో 1200 రూపాయలు। ఓకే, ఇందులోని ఓన్లీ గ్రీన్ ఉంది, ఓన్లీ ఇది చూస్తున్నారు కదా, ఓన్లీ మెరూన్ ఉంది అండ్ ओनली ब्लैक कोड़ा होंगे। अब आप जो देख रहे हैं इसमें जो है मैं एक ही दिखा रही हूँ टाइम के चलते हुए। इसमें जो है ओनली मैरून भी है, ओनली ग्रीन भी है। मतलब ये पूरा जो है क्रिस्टल्स बीड्स जो है पूरे मैरून आ जाएंगे, पूरे ग्रीन आ जाएंगे, पूरे जो है ब्लैक आ जाएंगे। तो आप देख सकते हैं इस तरह का ये पूरा जो है कंप्लीट हैंडमेड है इनके, इसीलिए इनके चलते जो है प्राइसिंग ऐसी है। तो मैं बता दूँ कि यू नो पर्ल्स की हो या किसी की भी, उसमें जैसे मैं पहले भी पिछले वीडियो में भी बताती आ रही हूँ कि जिस तरह से हम जो है वो यूज़ होती है, कारीगरी होती है, जिस तरह से चीज़ें बनती है, हैंडमेड है, मशीन मेड है, उसके हिसाब से उनकी प्राइसिंग जो है ऊपर नीचे हो जाती है। मशीन मेड है तो ऑब्वियसली उसकी प्राइस जो है थोड़ी कम ही हो जाती है। ठीक है, तो इस तरह का है हमारा अगला सेट। ये जो है 1200 रुपये का। अच्छा, हमारा जो ये वाला सेट है इसमें जो है कान की बाली नहीं आएंगी, आप कोई भी गोल्ड इयरिंग मैच कर सकते हो जिसकी पर्ल హ్యాంగింగ్ हो। ठीक है, దీంతో ఇయర్ రింగ్స్ రావండి, ఏదైనా మీరు గోల్డ్ ఇయర్ రింగ్స్ వేసుకుని దానికి పర్ల్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవి మ్యాచప్ పేరప్ చేసుకోవచ్చండి। నెక్స్ట్ ఏంటంటే చుట్కూసా, ఇది 2 in 1 అండి, మదర్ అండ్ డాటర్ ఇద్దరూ వేసుకోవచ్చు। సో ఇలా ఉంటుంది మీకు సెట్ అనేది అండ్ చిన్నగా క్యూట్గా ఉంటుందండి। సో ఎవరైతే ఎక్కువగా ఇష్టపడరో వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటుంది। ये जो है बहुत ही प्यारा सा और छोटा सा, आप देख रहे हैं आप इसकी स्टोन्स की जो चमक है किस तरह से है। तो ये जो है काफ़ी प्यारा सा सेट है। तो किसी को भी मतलब यू नो अपनी तरफ अट्रैक्ट कर लेता है। और इसकी प्राइस भी जो है सिर्फ 1350 रुपये है। और इसकी इयररिंग्स जो है काफ़ी प्रिटी आ जाते हैं। देखिए इस तरह से इसके इयररिंग्स छोटे से हैं और काफ़ी अच्छे लग रहे हैं। और पेंडेंट भी काफ़ी छोटा है, तो बेटी के लिए भी और मदर के लिए भी, बट मदर अगर सिंपल दिखना चाहती है तो। अच्छा, हमारा अगला जो है चोकर काफ़ी मोस्ट वांटेड एंड काफ़ी ट्रेंडिंग में है।
ये एक्चुअली जब मैंने सेल्स करना स्टार्ट किया था, बहुत लोगों ने बहुत बार पूछा जो मैंने ये रीस्टॉक करा है। तो अगर आपको पसंद आता है तो जल्दी फ़ोन घुमाइए 8688 43331 पे और बुक कर लीजिए। आप मुझे जो है स्क्रीनशॉट भेजिए, ठीक है। उसके फर्दर प्रोसेस मैं आपको एक्सप्लेन करूँगी मेरे व्हाट्सएप नंबर पे, और किस तरह से आप ये चीज़ जो है ख़रीद सकते हैं। इस तरह की दिख जाती है, ठीक है। पूरा आई थिंक अब जो है वो क्लियर है। इस तरह से देखा आपने। చూసారు కదండి, రెండు వైపుల పీకాక్స్ ఉన్నాయి, మధ్యలో పెండెంట్ ఉంది. ఇది మల్టీగా వేసుకోవచ్చు. ఈ బీడ్స్ ఏంటంటే ఆనిక్స్ బీడ్స్ అండి, చాలా అంటే చాలా హై క్వాలిటీవి, మంచి క్వాలిటీ బీడ్స్ అండి. సో ఇది చూడొచ్చు, ఇది ఇలా ఉంది ఈ సెట్ మీకు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా బుజ్జిగా చిన్న చిన్నగా వచ్చేసాయి. देखा ना आपने, इसके इयररिंग्स भी कितने प्यारे हैं, मतलब बहुत ही प्यारे हैं. किसी किसी के कानों में ना छोटे इयररिंग्स ही सूट होते हैं, बड़े जो है सूट नहीं करते. दिन प्राइस 1550. ओके ने नेक्स्ट सेट के వెళ్ళిపోదామండి. हमारा अगला सेट जो है वो डायमंड फिनिश में है, रूबी में है. और ये भी जो है इसको क्रिस्टल बीड्स बोलते हैं. इसको जो है इसकी जो आप शाइनिंग देख रहे हो उसके हिसाब से. ओके, ये जो है क्रिस्टल बीड्स है और ये जो है डायमंड फिनिश पेंडेंट है. आप देख रहे हैं कि किस तरह से ये चमक रहा है, लाइक काफ़ी. और ये नीचे जो है पर्ल हैंगिंग है. ये भी काफ़ी सिंपल सा सेट है, मतलब काफ़ी भारी भारी जैसा नहीं है. और इसकी इयररिंग्स कुछ इस तरह के आ जाते हैं. इसके साइज़ देख रहे हैं तो इसको आप कंसिडर कर सकते हैं स्मॉल इयररिंग्स ओनली, स्मॉल टू मीडियम. थोड़े से मीडियम की ओर बढ़ रहे हैं, बट एग्जैक्टली मीडियम मैं नहीं बोल सकती. और इसका प्राइसिंग है 1800 रुपये. చూసారు కదండి ఎంత బాగుంది ఈ డైమండ్ ఫినిష్లో నా పెండెంటు. ఇదేమో క్రిస్టల్ బీడ్స్ అంటారండి. చూసారా, క్రిస్టల్ బీడ్స్కి ప్రత్యేకత ఏంటంటే షైన్ కొడతాయి, అందుకే మీకు ఈ ప్రైసింగ్లో వస్తుందండి. हमारा ये सेट है आधा चांद. ये चांद देख के कितना प्यारा लग रहा है, लाइक अनकट्स में है, आप देख सकते हैं, ठीक है. अनकट स्टोन्स है और ये मल्टी है, तो आप इसे कॉन्ट्रास्ट में भी पहन सकते हैं. और इसके बीड्स जो हैं वो पूरे क्रिस्टल्स के हैं. ओके, और कुछ इस तरह के మీరు బీడ్స్ చూడొచ్చు, అన్ని క్రిస్టల్స్ ఉన్నాయి. మధ్యలో ఏమో అన్కట్ స్టోన్ ఉంది. దీనికి పుట్టలు కూడా భలేగా వచ్చాయండి, చూసారా ఎలా ఉన్నాయి, చిన్నగా క్యూట్గా చాలా బాగున్నాయి. అంటే మీరు విడిగా కూడా వేసుకోవచ్చు. इसकी जो झुमकी है वो भी कितनी प्यारी है, तुम इसको अलग से भी पहन सकते हो. और काफ़ी लाइट वेट है, ठीक है. तो कुछ इस तरह की है. और ये इसकी झुमकी भी अनकट्स में है, तो आप किसी में भी पैर अप कर सकते हो, ठीक है. हमारा अगला जाने से पहले इसकी प्राइसिंग बता दूँ. 1700 रुपये, సారీ 1700 రూపీస్ అండి. ఇంకో సెట్కి వెళ్ళే ముందు దీని ప్రైసింగ్ ఒకసారి చూసుకుందాం. 1700 రూపాయలు. మంది ఇంకొక సెట్ చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ ఎందుకు బాగోదు, ఎందుకంటే ఇది పద్మావతి కలెక్షన్స్. సో పద్మావతి కలెక్షన్స్లో మీకు తెలుసు కదా చాలా చాలా బాగుంటాయి. मैंने जैसे पहले भी आपको बताया कि हर एक सेट जो है एक से बढ़कर एक है. और क्यों ना हो, क्योंकि मैं जो है सब जो है ना अच्छे से चूज़ करके लेकर आती हूँ. ये नहीं कि उठाया और लेके आ गई, जस्ट दिखा और लेके आ गई. अगर मुझे अगर पसंद आता है तो मैं उस तरह से लेती हूँ, ये सोच के कि आप लोगों पर भी जचेगा. तो प्लीज़ आप बताइए मेरी कलेक्शंस कैसी हैं और किस तरह की हैं करके. और अगर आपके पास अगर कोई और इससे बेहतर हैं तो प्लीज़ मुझे पिक्स भेजिए, ताकि मैं वो भी चीज़ें जो है आपको दिखाने की कोशिश करूँगी. और ఇది అండి ఇలాగుంటుంది. ఇది కూడా క్రిస్టల్ బీడ్స్ అండి. క్రిస్టల్ బీడ్స్ ఏంటంటే షైనీగా ఉంటాయండి అవి క్రిస్టల్ బీడ్స్. అండ్ ఇక్కడ 2 సైడ్స్ పికాక్ వచ్చేసి మధ్యలో ఈ పెండెంట్ వచ్చింది. ఈ పెండెంట్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మొత్తం అన్కట్స్ ఉంది.
అండ్ తర్వాత డైమండ్ ఫినిష్ ఇది కూడా వచ్చిందండి. ఇక్కడ అంతా స్టోన్స్ ఉన్నాయి एंड इकड़ కూడా అంతా सीजेड हाई क्वालिटी स्टोन्स ఉన్నాయి. अब आप देख सकते हो ये बीच में जो है पूरा अनकट है और इसके अनकट से पहले जस्ट ये रूबी के आसपास जो है पूरा वो सीजेड के हाई क्वालिटी के स्टोन्स जड़े हुए हैं. ठीक है, 2 मोर हैं और इस तरह से ये है और इसकी प्राइसिंग भी जो है 1800. इसके इयररिंग्स में भी सेम जैसा आपने इसका पेंडेंट का देखा था वैसा ही है. देखिए मोर ये नीचे और ये पूरा जो है अपना एमराल्ड आ जाता है. देखा आपने. ओके चलिए अभी अगले सेट पे चले जाते हैं. ये जो है काफ़ी रेयर है. हमारा अगला सेट जो है काफ़ी ब्यूटीफुल है और इसको लाइक ड्वेल है ये ब्लू में नीले कलर में. मैं मतलब इसको नीला कहूँ ग्रे कहूँ कह सकते हैं. हाथ में आए तो काफ़ी रेयर कलर है. ये जो है कलर आपको मिलना बहुत ही मुश्किल है. तो प्लीज़ अगर आपको पसंद आता है तो जल्दी से ग्रैब कर लीजिए. कोई और पिकअप कर ले. और ये मैं बता भी नहीं सकती ये कब रिस्टॉक होगा क्योंकि ये इतना रेयर पीस है, रेयर कलर है. ये पेंडेंट शायद आपको मिल जाए बट ये बीट्स जो है मिलना मुश्किल है. 1950 రూపీస్ అండి. और చూసారు కదా దీని బీట్స్ కూడా. సో ఇలా ఉంది ఈ సెట్. అండ్ దీని ఇయర్ रिंग्स కూడా మంచి సైజ్ వచ్చేసాయి, मीडियम साइज. आप ऐसे भी ड्रेस में भी पहन सकते हो या साड़ी में भी पहन सकते हो अगर आप पेंडेंट ना भी पहनना चाहें तो. दिस हाउ ये कान के ही लेके मिनिमम अगर आप ओनली इयररिंग्स भी अगर आप लेने जाते हो तो 700-800 से तो कम से तो मिलने से ही रहा. आपको ये पूरा जो है चोकर विद द रेयर कलर विद द रेयर थिंग आपको जो है सिर्फ और सिर्फ 1950 రూపీస్ में ही मिल रहा है. చూసారు కదండి. అండ్ నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోతే కొంచెం ఇదేమో చూసారా డైమండ్ ఫినిష్లోనుంది ఈ పెండెంటు. రూబీ బీట్స్ ఉన్నాయి అండ్ రెండు వైపులు పికాక్ వచ్చేసి మధ్యలో ఫ్లవర్ లాగా వచ్చిందండి. కింద పర్ల్స్ హ్యాంగింగ్ వచ్చాయి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్, చాలా ట్రెండింగ్లో ఉందండి, అందుకోసం తీసుకొచ్చేసాను. ఇయర్ రింగ్స్ ఒక్కటే మీరు కానీ ఇలా కొనడానికి వెళ్ళారు అంటే మీకు 700 వరకు వచ్చేస్తుందండి. కానీ ఇప్పుడు మీకు టోటల్ సెట్ 1850కే వచ్చేస్తుంది. సో చూసారా, సారీ 1980के వచ్చేస్తుంది. చూసారా ఎంత రీजनेबल प्राइस अंडी. तो देखा आपने इस तरह से है इसकी बनावट. दोनों तरफ मोर है और बीच में जो है आपका ये पूरा स्टोन्स जो है गड़े हुए हैं और नीचे पर्ल है और ये पूरा आपका क्रिस्टल्स आ जाता है. इधर शाइनिंग कर रहे हैं, आप देख सकते हैं इनकी शाइनिंग. ठीक है. सो दिस हाउ इट इज़. अब हम नेक्स्ट ब्यूटीफुल अभी तक मैंने आपको क्रिस्टल्स दिखाए थे. अब जो है थोड़े मैं ऑनिक्स बीट्स दिखा रही हूँ. ठीक है, ग्रीन कलर में है. काफ़ी प्रिटी है ये सेट. डायमंड फिनिश की जो हैंगिंग वगैरह हैं आप देख सकते हैं. जिस तरह से इसकी कारीगरी है और जिस तरह से इसका पेंडेंट है मतलब वाकई तारीफ़ के काबिल है. और ये देखिए ऑनिक्स बीट्स की कलर भी काफ़ी अच्छी है. जिस तरह से कैमरे में दिख रहा है उसी तरह से है. ओके एंड दिस हाउ इट लुक्स. और ये इसकी इयररिंग्स है और इसका प्राइस है 2050 రూపాయలు. చూసారు కదండి ఎంత ప్రిటీగా ఉంది డైమండ్ ఫినిష్ పెండెంట్లోన. చూసారా ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇవన్నీ ఆనిక్స్ బీట్స్ అంటారండి, దీన్ని రియల్గా బీట్స్ ఉంటాయి. అండ్ దీని ప్రైస్ ఏమో మీకు 2050 రూపాయలు అండి. సో మీకు ఇలాగుంటుంది. सो बहनों जल्दी करो इससे पहले कि कोई और ले जाए. आप अपने भैया से बोलो कि जल्दी से आपके लिए जो है ये बुक कर ले. इतने ब्यूटीफुल सेट चोकर्स हैं कि पूछो मत. एंड विथ दैट टू विथ वेरी रीज़नेबल प्राइस. ये वाला जो है आपका अगला
चोकर आ जाता है, ठीक है। इस तरह से है पूरा आपका क्रिस्टल बीड्स के साथ। और इसकी प्राइसिंग है 1850 रुपये। इसकी झुमकी भी देखिए आप कितनी प्यारी है। ये देखिए झुमकी कितनी प्यारी है, थोड़ा सा गोल्ड लुक में आ जाता है। शायद नॉर्थ वालों को पसंद ना आए, लेकिन साउथ वालों को बहुत पसंद आएगा। ये जो है साउथ का टेस्ट है इसमें। ఇది మన కొంచెం సౌత్ ఇండియన్ టేస్ట్ బాగా కనిపిస్తుందండి ఈ చోకర్లోన। చాలా చాలా ప్రిటీగా ఉంది। 1850 రూపాయలు చూసారా, నెమలి కింద ఉన్నాయి అండ్ పైన పువ్వు, దానికి స్టోన్స్ మంచిగా వచ్చేసాయి। చాలా అంటే చాలా ప్రిటీగా ఉంది। ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదామండి। हमारा ये जो है अगला वाला ये नेक पीस है। दिस इज़ द ओनली सिंगल नेक पीस at this moment I am having in this beads collection, beads choker। okay, this is how it looks। ఈ పెండెంట్ చాలా బాగుంటుందండి, గోల్డ్ అండ్ डायमंड फिनिश पेंडेंट ना। ये गोल्ड और डायमंड फिनिश में ये पेंडेंट है। ऊपर जो है मोर है और बीच में जो है एमराल्ड का स्टोन आ जाता है। एमराल्ड के स्टोन्स के बाजू में आप देख सकते हो पूरी तरह से हाई क्वालिटी के स्टोन्स के सीजर जड़े हुए हैं और इस तरह से है। और इसके जो है ये फ्लावर्स हैं। सो दिस हाउ अ वेरी प्रिटी सेट। इसका प्राइस है 2100 रुपये। ओके, अब हमारी अगले सेट पे चले जाते हैं। हाँ, अभी मैं जो है कब से इंतज़ार कर रही थी कि आप लोगों को मैं ये बता सकूं कि एक एक चीज़ की प्राइसिंग, इस सेट की प्राइसिंग खास करके जो है काफ़ी ज़्यादा है। काफ़ी ज़्यादा मतलब है तो काफ़ी कम, बट कंपेयर करेंगे कि बाकी सेट्स के हिसाब से तो बाकी सारे भी जो हैं अभी ये मोनालिसा बीड्स ही हैं, बट उनकी प्राइसिंग थोड़ी कम है, इसकी प्राइसिंग थोड़ी ज़्यादा है। तो वही फ़र्क मैं आज जो है आपको बाजू बाजू में रख के दिखाना चाहती हूँ कि क्यों ऐसी कम है, क्यों ज़्यादा है। ठीक है, ये भी मोनालिसा बीड्स है, ये भी मोनालिसा बीड्स है और ये भी मोनालिसा बीड्स है। ये वाला दिखा रही हूँ, एक मिनट। ये भी जो है मोनालिसा बीड्स है। एक मिनट में आपको नीचे रख के दिखा देती हूँ। अब आप देख सकते हो ये मोनालिसा बीड्स हैं, ठीक है। ये वाला भी मोनालिसा बीड्स है, ये वाला भी मोनालिसा बीड्स है। आई एम सॉरी इफ़ आई एम टेकिंग योर टाइम, पर ये जो है काफ़ी ज़रूरी समझा, इसीलिए मैंने इन सबको जो है, हालांकि प्राइसिंग इनकी ऊपर नीचे है फिर भी मैं दिखा रही हूँ। ये भी मोनालिसा बीड्स है। ఎందుకంటే దేనికైనా క్లారిటీ అనేది చాలా అవసరం అండి। బిఫోర్ చాలా మంది చూపిస్తారు మాది ఓన్లీ 1900 రూపీస్, ఇది ఓన్లీ 2000 రూపీస్ అంటే ఎందుకు అని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। ఫస్ట్ నేను తీసుకొని మీకు చూపిస్తాను ఉంటండి, 1 మినిట్। ఎందుకు ఇది 1900 రూపీస్, ఇది చూసారా, ఇది 1900 రూపీస్ అండి। మీకు చూసారా, దీని బీట్స్ చిన్నగా ఉన్నాయి అంటే అన్నిటిలోన ఈ బీట్స్ ఒక ఇదిగో ఇది ఇది ఈ पेंडेंट కూడా మీరు చూడొచ్చు। ये और ये पेंडेंट भी आप देख सकते हैं। ये पेंडेंट का साइज़ थोड़ा बड़ा सा है, ये पेंडेंट का साइज़ थोड़ा छोटा है। इसके जो है 8 कोने हैं, इसके जो है 4 कोने। इस तरफ फ्लावर की जो बनावट है वो थोड़ा सा गौर करने वाली बात है। अदरवाइज क्वालिटी, डिज़ाइन, पैटर्न एवरीथिंग इज सेम। ठीक है, जैसे इसका भी मोतियों के बीच में जो है एक अपना स्पिनर का बीड़ आ जाता है, इसमें भी एक स्पिनर का बीड़ आ जाता है, बट प्राइसिंग जो है सबकी अलग अलग हो जाती है। और इसका भी देख सकते हैं, जैसे अगर ये हो गया, अभी देखिए इसका जो है ये मैं ऊपर से नीचे आ रही हूँ, मतलब हाई प्राइसिंग से लो प्राइसिंग।
इसकी प्राइसिंग जो है वो 2200 की है। प्लीज़ आप गौर करके देखिए इस बात को, प्लीज़ डोंट स्किप। ये चीज़ जानना बहुत ही ज़रूरी है, आप ख़रीदें ना ख़रीदें बिफोर यू नो आप कहीं पर भी चीट होने से पहले ये चीज़ बहुत ज़रूरी है कि क्यों ज़्यादा है क्यों कम है। मार्केट में सारी चीज़ें दिखती तो एक जैसी है, पर ऐसी क्या चीज़ है जो एकदम हटके और अलग और काफ़ी यूनिक कराती है। ठीक है, इसका जो है मैं एक एक सेट जो है दिखा के एक्सप्लेन कर रही हूँ, फिर चारों को बाजू बाजू रखूँगी तो आप एक बार स्क्रीन में जो है देख के कंपेयर कर लीजिए। ये जो है 8 कोने पे है जैसा मैंने बताया, और फिर उसके बाद इसकी मोतियों की साइज़ जो है थोड़ी सी बड़ी है, और ये कलर भी जो है थोड़ा सा रेयर है। यहाँ पे जो है एंड में आपका ब्रोश आ जाता है, लाइक यू नो कभी हम अगर बन बनाते हैं तो पीछे का भाग भी दिखाई देता है। ఎప్పుడైనా మీరు బన్ గన్ చేసుకున్నారనుకోండి, బన్ హెయిర్ స్టైలు మీ బన్ స్టైల్లో పెట్టారనుకోండి, వెనకట్లున్న ఈ బ్రోష్ కూడా మంచిగా కనిపిస్తుందండి. అండ్ సెంటర్లో ఇది ఫ్లవర్ లా కనిపిస్తుంది. అండ్ ఈ బీట్ సైజ్ ఏమో కొంచెం లావుగా ఉంటాయి, అండ్ ప్లస్ ఈ కలర్ కూడా కొంచెం రేర్గా ఉంటాయి. అన్నీ హ్యాండ్మేడే. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకు దీని ప్రైస్ ఇలాగా కొంచెము ఎక్కువగా ఉంది. దీని ఇయర్ రింగ్స్కి చూస్తే మీకు 3 వైపులా మోనాలిసా బీడ్స్ వస్తాయండి, మధ్యలో ఇటువైపు ఇటువైపు. ఓకేనా? క్వాలిటీ అందరివి సేమే, స్టోన్స్ క్వాలిటీ కానీ బీడ్స్ క్వాలిటీ కానీ అందరివి సేమే. ఇదొక ఉంది. దీని ప్రైస్ ఏమో 2250. ఇప్పుడు దీనిది మనం చూడొచ్చు, ఈ పింక్ది. ఇందులో బేబీ పింక్ అనే కనిపిస్తుంది. ముందు నేను చూపించేటప్పుడు వైట్ बैकग्राउंड అది కొంచెం వేరేలా కనిపించింది. अभी इसमें जो है जो कलर है वो थोड़ा ऑलमोस्ट वही दिखाई दे रहा है. पहले वो वाइट बैकग्राउंड में ऐसे दिखाई दे रहा था, ये बेबी पिंक ही दिखाई दे रहा है. ठीक है, अभी जो है इसका भी एंड में ब्रोश है, पेंडेंट बीच में भी सेम है. ठीक है, साइज़ भी इसका सेम है, और इसका प्राइस है 2150 रुपये. वो इसलिए कि इसकी जो कान की बाली है इसमें सिर्फ एक ही बीड़ा है, जबकि इसके कान के बाली में जो है आपको 3 बीड़ा है, 1 2 3, और इसके में सिर्फ एक ही बीड़ा है. तो ठीक है, तो बीट्स का भी जो प्योर बीट्स हैं वो तो प्योर ही होते हैं, और उनकी प्राइसिंग जो है थोड़ी ज़्यादा ही होती है. तो मैं ये यहाँ पे रख देती हूँ. मैं यहाँ पे रख रही हूँ, तो आप देख लीजिए कि किस तरह से हैं. ठीक है, और हमारा अगला जो है वो जो है वो भी 21 का ही है. इसके भी बीड्स आप देख लीजिए, ये लाइट ग्रे कलर में है. इसके साइड में जो है ऐसे ब्रोश आया है, एक जस्ट ऐसा लाइन सा. ओके, ये पहले जो पिंक वाला दिखाया था सेम वैसा ही है. ठीक है, और इसकी प्राइसिंग है 2100 रुपये. देखिए इसके में ब्रोश जो है थोड़ा अच्छा सा दिखाई देता है, और इसके में ब्रोश जो है दिखता है पर उतना नहीं दिखता जितना ये दिखता है. खूबसूरत ये फ्लावर्स जैसा आ गया है. ठीक है, तो इसीलिए इसकी प्राइसिंग जो है आपकी उससे कम है, 2100 रुपये. और प्लस इसके ईयररिंग्स भी पिंक वाले जैसे हैं वैसे ही हैं. सॉरी, इसके जो है वो ग्रीन वाले ईयररिंग्स हैं, ये वाले. ठीक है, और अब हमारा आखिरी सेट जो है ये भी एक ग्रीन ईयररिंग्स है. ठीक है, अब हमारा ये आखिरी सेट जो है ये जो है हमारा 1900 का है. और वो 1900 का इसीलिए है, ज़्यादातर लोग सोचते हैं कि हाँ भाई हम तो चोटी बांध रहे, चोटी में उतना क्या दिखने वाला है. చాలా మంది అనుకుంటారు మనం జడ వేసుకుంటాము, జడలో ఏం కనిపిస్తుంది అనుకుంటారు. ఓకే, प्लस इसमें जो यू नो बीड्स का साइज़ भी जो है वो थोड़ा पतला है. బీచ్ సైజ్ చూడొచ్చండి, ఇవి చిన్నగా ఉన్నాయి, అంటే సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయి. ఇవి కొంచెము మీకు రౌండ్గా వస్తాయి, కొంచెము మరీ రౌండ్గా వస్తాయని చెప్పను కానీ ఇవి కొంచెం సిలిండర్ షేప్లో వచ్చాయి, ఇవి కొంచెం రౌండ్గా వచ్చాయి. ఓకే, అండ్ దీని సైజ్ కూడా చిన్నగా ఉంది.
కాకపోతే ఇది కూడా ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ, అదే ప్రీమియం క్వాలిటీ ఏనండి. దీనికి సైడ్లో చూసారా మామూలుగా ఉంటుంది కదా, అలాగొచ్చేసింది. మీకు బ్రోష్ టైప్లో ఏం కాదు, జనరల్గా జడేస్తే అంతగా కనిపించదు కూడా. సో అలాగనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి, రీజనబుల్ ప్రైస్లోనే. కాకపోతే ఓన్లీ ఆ బీడ్స్ సైజే కొంచెం చిన్నగా ఉంది. సో మీరు అది చూసుకోవచ్చు. దీనికేమో ఇయర్ రింగ్స్ కొంచెము ఇలా వచ్చేస్తాయండి. तो देखा आपने, मैंने आपकी क्लैरिटी के लिए एकदम बाजू बाजू भी रख दिया है. चलो मैं यहाँ पे रख देती हूँ, आप साइज़ देख सकते हो. और ये प्योर जो है मोनालिसा बीड्स पे ही है आपके. देखा आपने इनकी मोतियों की आवाज़, ज़रा कानों के इधर लगा के देखिए. ये प्लास्टिक वाले नहीं है, ठीक है. ये आपके मोनालिसा बीड्स में ही है. थोड़े से इसलिए इस तरह से आवाज़ कर रहे हैं, अदरवाइज़ प्लास्टिक वाले होते तो उतने आवाज़ नहीं करते. तो ये चीज़ का आपको ध्यान में रखना है. तो ये तो हो गई चलो क्वालिटी एंड किस तरह की है. సో ఐ హోప్ నేనైతే పూర్తిగా ప్రయత్నం చేశానండి మీకు క్వాలిటీ అంటే మీకు డిఫరెన్స్ తెలియడానికి, ఎందుకు ఒకదాని ప్రైసింగ్ ఎక్కువ ఒకదాని ప్రైసింగ్ తక్కువ అని. సో ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇదేంటి ఇలాగా ఉంటుంది. సో నెక్స్ట్ మనము నెక్స్ట్ చోకర్కి వెళ్ళిపోదాము. అండ్ ఇదిగోండి, ఇది నేను కొంచెం ముందే చూపించవలసింది, మర్చిపోయాను. అండ్ ఇది ఇలా ఉంటుంది 1150. ఇదేం లేదండి, మామూలుగా పర్ల్స్ వస్తాయి కదా మన హైదరాబాదీ పర్ల్స్, అలాగే ఉందండి. అందులో మరి ఎక్కువగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. जस्ट ये नॉर्मल हमारा हैदराबादी पर्ल्स जैसा होता है वैसा है, ठीक है. तो उस तरह का है. ये देख सकते हैं इसके स्टड्स जो हैं ये डायमंड फिनिश में हैं. ये बहुत ही ब्यूटीफुल सा है, काफ़ी ड्रेस के साथ काफ़ी साड़ियों के साथ मैच कर जाएगा. दिस इज़ ऑफ कोर्स अ वेरी गुड చాయిస్. ఇది చాలా గుడ్ చాయిస్ అండి. పర్ల్ అండి, చాలా మీకు తెలిసే ఉంటుంది, చాలా చాలా బాగుంది. అండ్ దీని పెండెంట్ చూసారా, అగైన్ మన మోనాలిసా బిట్స్ చూసాము అండ్ అలాగే ఉంది. అండ్ సో నేను చెప్పాను కదండి, ఇప్పుడు దాని క్వాలిటీ ఇవి కూడా ఈ పెండెంట్ సేమే ఉంది, చూసారు కదా. దీని పెండెంట్ సేమే ఉంది. దీని సైజ్ చిన్నగా ఉంది, దీని సైజు పెద్దగా ఉంది. దీంట్లో యూజ్ చేసిన స్టోన్స్ ఒకలాగా బీడ్స్ ఒకలాగా ఉన్నాయి. ఇవి మోనాలిసా బీడ్స్, ఇవేమో మామూలు మన హైదరాబాదీ పర్ల్స్. సో అందుకే ప్రైస్ ఇంత డిఫరెన్స్. ఇది 1150 రూపీస్కే వచ్చింది. ఇది చూసారంటే మీకు 1900 రూపీస్కి అలా వస్తుంది. సో దిస్ హౌ ఇట్ ఇస్. So please don't get confused and hurry up. देरी किस बात की. ओके, अपना लास्ट जो है वो सेमी ब्राइडल चोकर है एंड इट्स अ वेरी प्रिटी सेट. आप जो देख रहे हैं अभी मेरे हाथ में, आपके स्क्रीन में जो दिखाई दे रहा है, ठीक है. प्लीज़ डोंट मिस दिस. ये काफ़ी क्या बोलते हैं, जल्दी से ये सेट्स जो है रीस्टॉक्स नहीं होते इस टाइप के चोकर्स. आप देख रहे हैं ये भी जो है इसके बीड्स जो हैं ये मोनालिसा बीड्स हैं ये. तो इनकी चमक ही अलग से होती है और ये लाइफ टाइम होती है, ठीक है. और ये स्टोन्स का देखा आपने किस तरह से रूबी का है. तो ये आप फैंसी साड़ीज़ में भी मैच कर सकते हैं, ड्रेस में भी मैच कर सकते हैं कि किसी तरह से भी. और इसका प्राइस है 2750 रुपये. చూసారు కదండి ఎంత ప్రిటీగా ఉంది. డైమండ్ ఫినిష్లో ఉంది, మోనాలిసా బీడ్స్. సో మీరు వెడ్డింగ్కైనా యూజ్ చేసుకోవచ్చు, మ్యారేజ్ ఫంక్షన్స్కి గట్టా కూడా. అండ్ దీని ప్రైస్ ఏమో 2750 రూపాయలు ఇలా ఉంటుందండి. లాస్ట్ వరకు చూసారు కదండి, ఇలా ఉంటుంది. వెనకేమో ఇలా ఉంటుంది. అండ్ వెడ్డింగ్కి అని ఎందుకన్నాను అంటే దీనికి మంచిగా పాపిడి బిల్ల కూడా వచ్చేసింది, అది కూడా मोनालिसा बीड्स तोटी. ये देखा आपने, ये जो है मोनालिसा बीड्स के साथ आ गया है और आप इसे वेडिंग में भी यूज़ कर सकते हो. बहुत ही प्यारा लगेगा एंड बहुत ही प्रिटी है. मेरे तो इयररिंग्स भी बहुत
इसका कलर ही इट्स लाइक यू नो चेरी रेड। स्क्रीन में थोड़ा सा वो ऑरेंजिश दिखाई दे रहा है, बट ऑरेंज कलर तो नहीं कहूँगी, ये बिल्कुल चेरी चेरी को जैसे ही देख के खाने का मन करता है उसी तरह का है। आई थिंक यहाँ आपको करेक्ट दिखाई दे, चेरी चेरी चेरी। सो वेरी ब्यूटिफुल चोकर, ट्राई टू क्राफ्ट। अच्छा, ये हो गया हमारे सेट्स के बारे में। ओके, अब मैं जो है अपनी एक दिल की बात आप लोगों से शेयर करना चाहूँगी कि यू नो हम कभी भी, मैं ये नहीं कहती कि आप मेरे यहाँ से ही लो, मेरे जो मैं जो चीज़ें सेल करती हूँ वो वाकई ही बहुत प्यारी है, बहुत यूनिक है, बहुत रेयर है। जब आप कहीं पर भी कोई भी चीज़ ले, मेरे यहाँ से नहीं, किसी और के यहाँ से भी, दुकान के यहाँ से भी, कहीं के यहाँ से भी, तो यू नो पहले अपने आप को आईने में देखें और एक दो बार के लिए आंख बंद करें, एज्यूम करें ओके कि क्या ये चीज़ मेरे गले पे अच्छी दिखेगी, क्या ये चीज़ मेरे पे और उभर के आएगी, मेरी खूबसूरती को और बढ़ा देगी, घटा देगी। नंबर 1। नंबर 2 जो है पॉइंट कि आपका सर्कल किस तरह का है। आपका सर्कल या आपका माहौल कुछ इस तरह का है कि जहाँ पे सिर्फ सिर्फ मंगलसूत्र ही पहनते हैं और ज़्यादा कुछ भी नहीं पहनते। कुछ पहना भी तो यार बहुत शो ऑफ करती है वैसा, तो और कुछ होते हैं कि यार कुछ नहीं पहना, अरे ऐसे सोचते हैं। तो ये जो है नंबर 2 पॉइंट जो है वो सर्कल। नंबर 3 पॉइंट जो है आपकी पर्सनालिटी किस तरह की है, कि पर्सनालिटी इन द सेंस आपका कॉम्प्लेक्शन किस तरह का है, आप ज़्यादा फेयर हो, आप ज़्यादा डार्क हो, या जो है मीडियम हो, और आप ज़्यादा मोटे हो, आप ज़्यादा पतले हो, या फिर मीडियम हो, वैसे उस तरह के। अगली चीज़ जो है, जो वेरी वेरी मोस्ट इम्पॉर्टेंट थिंग, चाहे आप चीज़ें कोई भी पहन लो पर आप उसको जेल किस तरह से कर रहे हो। कि बहुत सारे लोग होते हैं कि बहुत सारी चीज़ें खरीद लेते हैं, बट उसको पैरअप करना उनकी थोड़ी समझ के बाहर होती है कि लाइक कि वो किस तरह की साड़ीज़ के साथ या कौन से कलर कॉम्बिनेशन के ड्रेसेस के साथ उसको जो है मैचअप कर रहे हो। ज्वेलरी जो है वो काफ़ी वास्ट सब्जेक्ट है और काफ़ी जो है प्यारा है। मतलब तुम जिस तरह से पैरअप करते हो उस तरह से तुम्हारा वो लुक पूरा चेंज कर देता है। तुम्हें वो कहाँ से मतलब एक आम औरत से लेके तुम्हें वो एक महारानी का लुक जो है दे देता है, सिर्फ एक ज्वेलरी के चलते। जिस तरह की तुम ज्वेलरी सिलेक्ट करते हो उसके हिसाब से। और सबसे सबसे ज़्यादा इम्पॉर्टेंट चीज़ है तुम्हारा इनर कॉन्फिडेंस। कि तुम कभी कभार ऐसा होता है कि कभी तुम जो है नई चीज़ ट्राई करते हो, बट तुम्हें अपने खुद के ऊपर ही अपने मन में ऐसा लगता है अरे यार ये मैं नई चीज़ ट्राई कर रही हूँ, मुझे अच्छा लगेगा नहीं लगेगा, मुझे शायद अच्छा नहीं लगेगा। तो वो चीज़ जो है ना वो जहन में नहीं आनी चाहिए। अगर एक बार आपने पहना है तो इस अदा से या इस कॉन्फिडेंस से पहनिए, यस ये मेरे अलावा किसी और के ऊपर खूबसूरत लग ही नहीं सकता। इनफैक्ट मेरे ऊपर तो ये इस तरह से खूबसूरती से निकल के आया कि कोई भी पहन ले तो उसको बहुत ही खूबसूरत लगेगा। तो इस तरह की सामने वाले के दिल में एक लालसा या ना जिज्ञासा उस तरह की हो जाती है। तो ये तो हुई ज्वेलरी की बात। ये मैं इसलिए बता रही हूँ क्योंकि अक्सर ऐसा होता है कि हम लोग चीज़ें बहुत देखते हैं और हमें बहुत पसंद आ जाती है और फिर हम उसको खरीद के जस्ट वार्डरोब में रख लेते हैं। तो मैं ये नहीं चाहती कि तुम जो है चीज़ें रख के जो है वो खरीद के वार्डरोब में रखो, नहीं, उसको पहनो और उसका सही इस्तेमाल करो, तभी उस चीज़ को खरीदो। ఓకేనండి, నేను ఏం చెప్పబోతున్నానంటే మనము చాలా వరకు చాలా వస్తువులు చూస్తామండి, చూసి అబ్బా ఇదెంత బాగుంది అనుకునేసుకుంటాము, బీరువాలో పెట్టేసుకుంటాము, కానీ దాన్ని వాడము. ఇప్పుడు ఫస్ట్ ఏదైనా మీరు నా వీడియో కానీ ఎక్కడైనా షాప్లో కానీ ఎక్కడైనా చూసినా జస్ట్ మీరు ఎజ్యూమ్ చేయండి. ఎజ్యూమ్ చేసి ఓకే ఇది మీకు బాగా అనిపిస్తుందా లేదా అని మీరు అనలైజ్ చేయండి. అనలైజ్ చేసాక మీకు అర్థమవుతుంది అది ఓకే నా మీద సూట్ అవుతుందా లేదా.